నమస్కారః. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన వేద సంస్కృతి సమితి ద్వారా నిర్వహించబడుతున్న తెలుగు మాధ్యమంలోని క్లాసుల్లో మనం షోడశ సంస్కారాలు, అందులో 15వ సంస్కారం గురించి తెలుసుకోబోతున్నాం. తరగతి ప్రారంభానికి ముందుగా దేశమాతకి వందనాలు తెలుపుకుంటూ ప్రార్థన చేసిన తర్వాత డాక్టర్ సోమంచి తంగిరాల వరలక్ష్మి గారిని షోడశ సంస్కారాల్లో 15వ సంస్కారం వివాహ సంస్కారం, అతి ఉన్నతమైన సంస్కారాన్ని వివరించవలసిందిగా కోరుతూ ప్రార్థన చేయవలసిందిగా హైమవతి గారిని ప్రార్థిస్తుంది. నమస్కారం. వందే మాతరం, వందే మాతరం, సుజలా సుఫలా మలయజ శీతలా సస్యశ్యామలా మాతరం, వందే మాతరం. శుభ్రజోష్ణాం పులకితయామినీ పుల్లకుసుమితాం ద్రుమదళశోభినీ సుహాసినీ సుమధురభాషిణీ సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం. ధన్యవాదాలు హైమవతి గారు. నమస్తే, ధన్యవాదాలు. వీడియో ఆన్ చేసుకోలేదు, మీరు క్లాస్ లో ఆన్ చేసుకోండి. ప్రార్థన చేయవలసిందిగా రామకృష్ణ గారిని కోరుతున్నా. నమో నమో సర్వేభ్య నమస్కారం. ముందుగా ఒక నిమిషం ధ్యానం చేద్దామండి. ఇప్పుడు 3 సార్లు ఓంకారం చేద్దామండి. ఓం హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవితిర్యవతు ధీనామవితిర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే. న గురో పరమం శిశురస్మి గురు మతిరస్తి గురో మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం
కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు షోడశ సంస్కారాల్లో 15వ సంస్కారాన్ని మనకి సవిస్తరంగా వివరించడానికి విశాలాక్షి గురువు గారు ఉన్నారు. మనందరం ప్రార్థిద్దాము. ఈ షోడశ సంస్కారాల్లో 15వ సంస్కారం అయిన వివాహ సంస్కారాన్ని వివరించవలసిందిగా కోరుతూ సభ్యులందరి తరపున ఈ ప్రసంగాన్ని మొదలు పెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శివాయ గురవే నమః. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయ. దాసాయ మానసు మహాసా కదంబవన వాసా కుసుంభ సుమనో వాసా విపంచీకృత రాసా విధూత మధుమాసార వింద మధురా కాసారసూన తతి భాసాభిరామ తనురాసార సీత కరుణా నాసామణి ప్రవర భాసా శివాతిమిరమాసాయ సాధు పరతిం. హరి ఓం. ఇప్పుడు మనం షోడశ సంస్కారాలలో 16 సంస్కారాలలో 15వది వివాహ సంస్కారము. కానీ మనం 16వ సంస్కారాన్ని అంచేష్టి సంస్కారాన్ని ముందు చెప్పేసుకుని తరువాత వివాహ సంస్కారంలోకి వెళుతున్నాము. ఎందుకు అంటే మంగళప్రదంగా ముగించుకుందాము, మంగళప్రదంగా ప్రారంభించుకున్నాక అని. ఒకటి 16 సంస్కారాలలో వివాహమైన తరువాత సంతానాన్ని కని వారు వృద్ధిలోకి వచ్చాక శరీరాన్ని వదిలేసిన జీవుడికి అంతిమ సంస్కారం నిర్వహించాక ఆ కుమారులు తమ పిల్లలకి వివాహాలు చేస్తారు. కనుక వివాహ సంస్కారాన్ని గురించి సవిస్తరంగా మనం తెలుసుకుందాం. వివాహము అని అంటే వివాహమైన తరువాత విడివిడిగా ఉన్నటువంటి ఆడపిల్ల మగపిల్లవాడు, వరుడు వధువు దంపతులవుతారు వివాహ బంధంతో బంధింపబడి. అది అద్వైతమైన అనుబంధము. ఈ అద్వైత దాంపత్య అనుబంధం యొక్క ఆ ఆనందానుభూతిని భవభూతి మహాకవి ఉత్తర రామచరిత్ర నాటకంలో సీతారాముల దాంపత్యాన్ని గురించి చెప్తూ పరమద్భుతమైన శ్లోకంలో వివరిస్తారు. అది విందాము. నిజంగా అలాంటి అద్వైత దాంపత్య ఆనందము అది రావాలి అంటేట కోట్లలో ఒకరికో ఇద్దరికో మాత్రమే అది లభిస్తుందిట. అద్వైతం సుఖ దుఃఖయోరనుగతం సర్వాస్వస్థాసు యద్విశ్రామో హృదయస్య యత్ర జరసా యస్మిన్న కార్యో రసః కాలేనావరణాచ్యయాత్ పరిణతే యత్ స్నేహసారే స్థితం భద్రం తస్య సుమానుషస్య కథమప్యేకం హి తత్ ప్రార్థ్యతే. నిజంగా దాంపత్యాన్ని గురించి ఇంతకంటే చక్కగా ఇంకసలు ఎవ్వరు ఎప్పుడు ఎక్కడా చెప్పలేరు, చెప్పలేదు, చెప్పబోరు కూడా. దాంపత్యము అనేది అద్వైతంట. ఆ అద్వైతము కనుకే వారిద్దరిని కలిపి దంపతి అని ఏక పదంగా చెప్తాం మనం. అంటే
రెండు దేహాలుగా కనిపిస్తున్న ఒకే మనస్సుగా, ఒకే ప్రాణంగా, ఒకే ఆత్మగా ఇద్దరు కూడా ఒకటిగా భాషించే బంధము వివాహ బంధం, దంపతి బంధము. వివాహమైన వారందరూ, దంపతులైన వారందరూ ఇలాంటి అద్వైత దాంపత్య అలౌకిక ఆనందానుభూతిని పొందుతున్నారా అనంటే ఎవరి ఆత్మకి వారికే అర్థమవుతుంది, వారికి వారే సాక్షులు. ఇద్దరుగా ఉన్న వరుడు వధువు పవిత్రమైన వివాహ బంధంతో ఒక్కరైనప్పటి నుంచి సుఖ దుఃఖాలలో, మంచి చెడులలో, పాప పుణ్యాలలో కూడా, కష్ట సుఖాలలో ఒకరికొకరు తోడు నీడలా ఒకరి వెంట మరొకరు ఉంటారు. జీవితంలోని అన్ని అవస్థలలో పూర్వకాలంలో అష్టవర్ష భవేత్ కన్య, 8 సంవత్సరాల బాలికని 12 ఏళ్ల యువకుడి బాలుడికే ఇచ్చి వివాహం చేసి, అది కౌమార దశే, అక్కడి నుంచి యవ్వన దశ, తర్వాత మధ్య వయస్సు దశ, నడిమి వయస్సు అంటాము, వార్ధక్యము, ఇలా ఎన్నో అవస్థలని దాటుతూ పురోగమిస్తారు. అన్ని అవస్థలలో కూడా తోడు నీడలా ఉంటారు భార్యాభర్తలు ఒకరికొకరు, ఈ దంపతులు. అద్వైత బంధము అనేది హృదయానికి విశ్రాంతిని కలిగిస్తుంది. వార్ధక్యం కలుగుతున్న కొద్దీ, అంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ బంధంలోని ఆనంద రసము వృద్ధి చెందుతుంది, కానీ అది అస్సలు తరగదు. కాలం గడుస్తున్న కొద్దీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అడ్డు తెర, మొదట్లో ఇద్దరు ఒకరికొకరు తెలియరు కనుక భయము, బెరుకు, లజ్జ అనేది ఉంటుంది, బిడియము ఆడపిల్లకి ఎక్కువగా ఉంటుంది. కానీ కాలక్రమంలో ఎప్పుడైతే వీరిద్దరూ కలిసి సర్వాన్ని పంచుకుంటూ పురోగమిస్తారో అప్పుడు వారిలోని స్నేహ బంధం దృఢపడుతుంది, స్థిరపడుతుంది. ఎంతో మంచి వారికి, అదృష్టవంతులకి సుమన సహా అని అన్నాడు. అలాంటి వారికి మాత్రమే ఈ అదృష్టం లభిస్తుందిట. ఇలాంటి బంధం కావాలి, అద్వైత దాంపత్య బంధం అని అందరూ ప్రార్థిస్తారు, కానీ ఏ అదృష్టవంతులో దీన్ని పొందగలుగుతారు. కానీ ఇలాంటి అద్వైత దాంపత్య బంధం లభించిన వారందరికీ కూడా శుభము కలుగుగాక అనంటూ ఇందులో ఆశ్వాసన కూడా ఉంది. మన సనాతన ధర్మంలోని షోడశ సంస్కారాలలో అన్నింటిలోకి దేనికదే ప్రత్యేకమని ఎప్పుడూ చెప్పుకుంటున్నాము, కానీ నిజానికి చతుర్విధ పురుషార్థాలలో కామ పురుషార్థాన్ని ధర్మ పురుషార్థంతో ముడివేసి జతపరిచి ఆశ్రయించే ధర్మ సాధనని ముక్తి పొందడానికి ప్రయత్నం చేయడానికి అనుకూలమైన, అత్యంత అనుకూలమైన ఆశ్రమము 4 ఆశ్రమాలలోకి మహోత్కృష్టమైన ఆశ్రమము గృహస్థాశ్రమం. అలాంటి గృహస్థాశ్రమములోకి ప్రవేశింప చేసేది, ప్రవేశపెట్టేది ఈ వివాహ బంధము అన్నది. పురుషుడికి ప్రపంచంలో ఎంతమందితోనో ఎన్నో రకాల బంధాలు, అనుబంధాలు ఉంటాయి. ఎన్ని బంధాలున్నా కూడా కన్న తల్లితో, తల్లిదండ్రులతో ఉన్న బంధము అన్నింటికంటే మహిమోపేతమైనది, బలవత్తరమైనది, విడదీయరానిది, అవినాభావమైనది. దాని తరువాత అటువంటి బంధము కేవలము భార్యాభర్తల బంధం మాత్రమే. అత్యంత శక్తివంతమైన మంత్రాలతో అప్పటిదాకా పరిచయమే లేని ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని దాంపత్య బంధంలో బంధించి ఏకం చేసేటటువంటి ఒక క్రతువు ఈ వివాహము అనబడే సంస్కారము. ఇది అత్యంత పవిత్రమైనది. ఎందుకంటే సృష్టి కార్యం కోసం కొనసాగింపజేసే అంటే సృష్టి కార్యాన్ని కొనసాగింపజేసే అవకాశాన్ని ఇచ్చేది వివాహ సంస్కారం. కనుక ఈ వివాహ సంస్కారంతో గృహస్థాశ్రమంలో ప్రవేశించిన గృహస్థుయే బ్రహ్మచారులకు, వానప్రస్థులకు, సన్యాసులకు కూడా ఆశ్రయమిచ్చి ఆదరించి వారి జీవికకు ఏర్పాట్లు చేస్తాడు. గృహస్థు అంటే గృహిణి, ఇద్దరూ కలిసి అనే అర్థం. ఈ 3 ఆశ్రమాల వారికి కూడా ఆధారము
గృహస్థాశ్రమం. భార్యాభర్తలిద్దరికీ పరస్పరము ఒకరికొకరు సహకారాన్ని అందించుకుంటూ శారీరక, మానసిక, ఆత్మిక, ఆధ్యాత్మిక, ప్రాణపరమైన సంబంధం ద్వారా మోక్ష లాభాన్ని కలిగించేది, కలకాలము నిలిచి ఉండేది. మనము మన సనాతన ధర్మంలో జన్మ జన్మల బంధంగా, సప్త జన్మల బంధంగా భావిస్తాము ఈ వివాహ బంధాన్ని. అటువంటి గొప్ప సంస్కారము వివాహ సంస్కారం. వేద మంత్రాలతో అగ్ని సాక్షిగా వివాహ సంస్కారం పొందబడిన ధర్మపత్నితో మాత్రమే పురుషుడికి దేవయజ్ఞం చేసే అధికారం ఉంటుంది. దైవ కార్యాలు, పితృకార్యాలు, యజ్ఞ యాగాది క్రతు ఆచరణ, నైమిత్తిక కర్మలు, నిత్య నైమిత్తిక కర్మలు, ఇవన్నీ కూడా ధర్మపత్ని సహకారంతో పురుషుడు ఆచరిస్తాడు. అటువంటి అగ్ని సాక్షిగా శాస్త్రబద్ధంగా వివాహము చేసుకుని ధర్మపత్నిని పొందిన పురుషుడు ఆ ధర్మపత్ని ద్వారా పొందిన సంతానము, ఆ సంతానానికి మాత్రమే మళ్ళీ ఇటువంటి కార్యాలు, ధార్మిక కార్యాలన్నీ చేసే అధికారం ఉంటుంది. పితృ రుణం తీర్చే అధికారం, పితృ కార్యాలని, ఔర్ధ్వదైహిక కర్మలని, పితృ కార్యాలని చేసే ఆ అవకాశము అనేది వారికి, ఔరస పుత్రులకే ఉంటుంది, మిగతా వారికి ఉండదు. గౌతమ మహర్షి సంస్కార కర్మలలో వివాహ సంస్కారాన్ని సహధర్మచారిణి వ్రతము అన్నారు ఆయన. ఇది వివాహ సంస్కారం కాదుట, సహధర్మచారిణి వ్రతముట, ఒక నోము, వ్రతం. మనుస్మృతిలో వివాహ సంస్కార ఆవశ్యకత గురించి చెప్తూ దారాధీన తథా స్వర్గ పితృణాం ఆత్మనశ్చ అని చెప్పారు. అంటే తండ్రి తాతలకు పితృలోక ప్రాప్తి, పుణ్యలోక ప్రాప్తి కలిగించాలి అనంటే ఆ పురుషుడి యొక్క భార్య చేతిలో ఉంటుంది. ఆ భార్య సహధర్మచారిణిగా ఉన్నప్పుడే యాగములు కానీ, నైమిత్తిక పూజలు, క్రతువులు అన్నీ చేయగలుగుతారు. ఆ భార్య గుణవంతురాలు, అనుకూలవతి, పితృభక్తి కలది, దైవభక్తి, ధర్మనిష్ట కలది అయినట్లయితే వారందరూ కూడా ఆనందపడతారు, వంశము తరిస్తుంది. పితృకర్మలను ఆచరించడం ద్వారా పితృదేవతల అనుగ్రహంతో వంశం వర్ధిల్లుతుంది. ఆవిడ కనుక భర్తకి పితృకార్యాలలో, దైవ కార్యాలలో, యజ్ఞయాగాది క్రత్వ ఆచరణలో నేను సహకరించను, నీతో కూర్చోను అనంటే ఆ పురుషుడు ఏమీ చెయ్యలేడు. దానివల్ల రెండు విధాల భ్రష్టుడవుతాడు, అతడికి ధర్మ దూరుడవుతాడు, ఉత్తమ గతులు లభించవు, పితృశాపాలు కలుగుతాయి. ఆ సత్యాన్ని ఆ అమ్మాయి కూడా గుర్తించాలి. కనుక మన సనాతన ధర్మంలో ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కూడా సనాతన ధర్మబద్ధమైన ధార్మిక జీవితాన్ని గడపడానికి, అటువంటి ధార్మికమైన భావనలను, ఆలోచనలను కలిగి ఉండడానికి సహజంగా అలవాటు పడి ఉంటారు. ఇది మన రక్తంలోనే ఉంది, మన మట్టిలోనే ఉంది అని చెప్తాం మనం. ఈ భూమి కర్మభూమి, దేవభూమి, యజ్ఞభూమి మన భారతదేశం. ఇక్కడ పుట్టిన వారు నిజంగా అందరూ కూడా కర్మిష్ఠులు, ధర్మిష్ఠులు, పరమ ధార్మికోత్తములు అవుతారు. ఈ ప్రకారంగా మనం నిత్యము ఆచరించవలసిన నిత్య కర్మలు, తర్వాత నైమిత్తిక కర్మలు, పితృకర్మలు, వీటన్నిటినీ చేసే అధికారాన్ని సంపాదింపజేసే సంస్కారం ఏది అంటే వివాహ సంస్కారం. కనుక ఈ వివాహం అనేది చాలా గొప్ప సంస్కారం. జీవితంలో ఒక పురుషుడు, ఒక స్త్రీ ఒక్కసారే జరుపుకునే సంస్కారం ఇది. కేవలము దీన్ని ఒక్కసారే చేసుకుంటాము, అయినా మహర్షి దీన్ని నిత్య కర్మ అని చెప్పారు గృహ్య ధర్మశాస్త్ర గ్రంథాలలో. ఎందుకు అలా చెప్పారు అనంటే నిత్యము కూడా ధర్మ కార్యాలని చేస్తూ ధర్మపత్ని పక్కన పెట్టుకుని పురుషుడు చేస్తాడు. పురుషుడికి ధర్మపత్ని అలా నిలబడుతుంది, నేను చేస్తా, నేనున్నానని అన్ని ఏర్పాట్లు గావిస్తుంది. దైవ అంటే దేవుడి గదిని శుభ్రపరచడం నుంచి దేవతా విగ్రహాలని శుద్ధి చేసి శుభ్రపరచడం, పూజకి కావలసిన సర్వ వస్తువులని
సమకూర్చడం, పూజా ద్రవ్యాలను ఏర్పరచడం, మడిగా శుచిగా వంట చేసి మహానైవేద్యానికి సిద్ధపరచడం, భర్తతో పాటు పక్కన కూర్చుని అగ్నిని ఆ అగ్నిని ప్రజ్వలిల్ల చేయటం, దీప ప్రజ్వలనం చేయటం, భర్తకి ఔపోసన భార్య వెయ్యాలి, అలాగే భార్యకి భర్త వెయ్యాలి. ఆ విధంగా ఆచమనానికి కూడా, ఆచమనము భర్త తను ఎడం చేత్తో వేసుకోడు, భార్య వేస్తుంది. భార్యకి భర్త ఇలా ఇద్దరు కలిసి నిర్వహించి దైవ కార్యాలని చేస్తూ కార్మికమైన ఆలోచనలతో ధర్మబద్ధ జీవితంతో ముక్తి పొందుతారు. ముక్తి పొందడానికి ప్రయత్నం చేస్తారు పరమ గమ్యంని సాధించుకోవడానికి. అస్సలు వివాహం అంటే ఏమిటి, వరుడంటే ఎవరు, వధువు అంటే ఎవరు, వారిని వరుడు వధువు అని అసలు ఎందుకు అంటారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అస్సలు ఈ వివాహ సంస్కారం ఎలా జరుగుతుంది, జరిగే పద్ధతి, ఎటువంటి భావాలతో మనం చెయ్యాలి, ఎవరెవరు ఏమేమి పనులు చెయ్యాలి, ఇవన్నీ కూడా చెప్తూ పెద్దలు, పురోహితులు, దేవతలు స్త్రీ పురుషులను వివాహ సంస్కారంతో సంస్కరిస్తూ పవిత్రం చేస్తూ వివాహ బంధంలో వారిద్దరిని కూడా ముడివేస్తారు, ఒకటిగా చేస్తారు. ఆ చేసే ముందర వివాహ మంత్రాలకి ఉన్న అర్థాలని, అంతరార్థాలని ఈ పిల్లవాడు గ్రహించేలా చెయ్యాలి. తాము వివాహ క్రతువులు ఏమేం చేస్తున్నారు, ఆ చేస్తున్న పనుల వెనక ఉన్న అంతరార్థం ఏమిటి, ఏమేమి మంత్రాలను తమ చేత ఆ బ్రహ్మగారు చెప్పిస్తున్నారు, ఆ మంత్రాల అర్థం ఏమిటి, తాము ఇద్దరూ కూడా ఏ ఏ వాగ్దానాలు చేసుకుంటున్నారు పరస్పరం, వాటి అర్థాలు సంపూర్ణంగా తెలిస్తే వారు వాటిని జవదాటరు. ఆ బంధంతో చక్కగా నిలబడి ముక్తిని పొందగలుగుతారు. ఆనందాన్ని, అమంద ఆనందాన్ని, నిజంగా ఈ జీవితంలో భౌతిక దేహం ఉన్నందుకు ఆనంద పరాకాష్ట ఏది అంటే దాంపత్య జీవిత అనుబంధ ఆనందము అని చెప్తారు. తరువాత వారికి కలిగే సంతానము, ఆ పిల్లల వల్ల కలిగే ఆనందము, ఇది జీవితానికి భౌతికంగా లౌకికంగా పరమానందము. ఆత్మికంగా ఆధ్యాత్మిక పరంగా నిజమైన ఆనందము ఏది అంటే ముక్తి పొందడము అన్నదే, బ్రహ్మ జ్ఞానము పొందటము, జీవన్ముక్త స్థితిలో ఉండగలగటము. కనుక ఈ వివాహ బంధాల వెనకాల ఉన్న మంత్రాలు, అంతరార్థాలు, వాటిని కూడా గ్రహించాలి. వివాహము అన్నాము, అసలు ఆ పదము వి అనేది ఉపసర్గ, వి అంటే విశేషంగా అని అర్థం. వి అనే ఉపసర్గతో కూడిన వహ, ప్రాపణే పొందటం, వాహయతి ప్రాపయతి ఇది వివాహక. వహ అనే ధాతువుకి వీని అనే ఉపసర్గ కలిపితే ఏర్పడే పదము వివాహము. అంటే చక్కగా విశేషంగా వాహయతి ప్రాపయతి పొందింపజేస్తుంది. ఏం పొందింపజేస్తుంది? దాంపత్య అనుబంధాన్ని, ఆనందాన్ని, ధర్మాన్ని, దైవ అనుగ్రహాన్ని అని. కనుక వి అంటే విశేషంగా, వహ అంటే పొందటం, సహించడం, వహించడం. గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వహించడానికి తగిన భార్యను సంపాదింపజేసే క్రతువు వివాహము పురుషుడికి. అలాగే ఆనందమయమైన దాంపత్య జీవితాన్ని పొంది సతీత్వాన్ని, మాతృత్వాన్ని అనుభవించడానికి యోగ్యమైన సంస్కారము ఆడపిల్లకి వివాహ సంస్కారం. సో శాస్త్ర ప్రకారంగా అష్టవిధ వివాహాలు ఉన్నాయి. ఆ పద్ధతులలో యోగ్యమైన ఆ పద్ధతిలో భార్యగా పొందడం, అది వివాహం. మనుస్మృతిలో ఈ అష్టవిధ వివాహ భేదాల గురించి చెప్పారు. బ్రాహ్మో దైవ తథైవార్షక ప్రాజాపత్యే తథా ఆసురక తథాసురక పైశాచో రాక్షసశ్చైవ గాంధర్వశ్చ అష్టమో విధక అని. మొదటిది బ్రాహ్మ వివాహం, రెండవది దైవ వివాహం, మూడవది ఆర్ష వివాహం, తర్వాత ప్రాజాపత్య వివాహం, ఆసుర వివాహం, పైశాచిక వివాహం, రాక్షస వివాహం, గాంధర్వ వివాహం. బ్రాహ్మో వివాహ ఆకూర్ యదీయతే
అలంకృత తజ్జహ పునాచి ఉభయతః పురుషానేకవింశతిం అని శుభ లక్షణాలు కలిగిన వరునికి ఒక శుభ లక్షణ సమన్విత అయిన కన్యను యథాశక్తిగా బంగారు ఆభరణాలతో అలంకరించి ఉదక పూర్వకంగా కన్యాదానం చెయ్యటం బ్రాహ్మ వివాహము. దీనివల్ల కన్యాదాత అతని 10 ముందు తరాలు 10 తరువాతి తరాలు అంటే మొత్తం 21 తరాల వారు తరిస్తారు. ఇది మనమందరము ఆచరిస్తున్నది ఇదే. ఈ బ్రాహ్మీ వివాహ పద్ధతిని మనం ఆచరిస్తున్నాము. యజ్ఞస్థ ఋత్విజయ దైవ ఆదాయర్షస్తు గోద్వయం చతుర్దశ ప్రథమజః పునాచ్యుత్తరజశ్చ షట్. యజ్ఞ అనుష్ఠానం జరిపించిన ఋత్విక్కుకి ఆ బ్రహ్మగారికి యథాశక్తిగా కన్యాదానం చేయడాన్ని దైవ వివాహము అంటారట. వరుడి నుంచి గోధనాన్ని స్వీకరించి కన్యను ఇవ్వడాన్ని ఆర్ష వివాహం అంటారట. దైవ వివాహం ద్వారా 14 తరాలు, ఆర్ష వివాహం ద్వారా 6 తరాలు తరిస్తారు. కానీ మనము చేసుకుంటున్నటువంటి ఈ బ్రాహ్మీ వివాహం వల్ల 21 తరాలు తరిస్తున్నాయి. ఆసురో ద్రవిణాదానాత్ గాంధర్వ సమయాన్విత రాక్షసో యుద్ధహరణాత్ పైశాచః కన్యకాః బలాత్. వరుడి నుంచి ధనం స్వీకరించి కన్యనివ్వటము ఆసుర వివాహం. వధూవరులిద్దరూ పరస్పరము ప్రేమించుకుని ఇష్టపడి పెద్దల అంగీకారం ఉన్నా లేకపోయినా వివాహం చేసుకోవటం గాంధర్వ వివాహం. క్షత్రియులలో ఇది చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. ఇలా గాంధర్వ వివాహం చేసుకునే అధికారం కేవలం క్షత్రియులకి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అతను రాజు, తనకి వరించే అధికారం ఉంది. రాజులు తమ కుమార్తెలకు స్వయంవరాలని చాటిస్తారు. అలా చాటిస్తే అందరినీ ఆహ్వానిస్తే కన్య తనకు నచ్చిన రాజకుమారుడి మెడలో వరమాల వేసి వరిస్తుంది. అలా పెద్దలు అప్పుడు వాళ్ళకి పెళ్లి చేస్తారు, వివాహాన్ని జరిపిస్తారు. రాజులు తమ కుమార్తెను వివాహం ఆడడానికి కొన్నిసార్లు కొన్ని పణములను ఏర్పాటు చేస్తారు. పణం దీన్ని చెయ్యగల వాళ్ళు, సాధించగల వాళ్ళు వాళ్ళనే ఈ అమ్మాయి వివాహం చేసుకుంటుంది. ద్రౌపది దేవి వివాహంలో మత్స్యయంత్ర భేదనాన్ని పణంగా పెట్టారు. అలా అన్నమాట. సో అలా దాన్ని సాధించి రాజకుమారిని వివాహం చేసుకోవచ్చు. ఇది కూడా క్షత్రియులకు ఉచితమైనటువంటి పద్ధతి. ఇంకొకటి, క్షత్రియులు తాను గాని తన వారి కోసం గాని తన కుమారుడికో తమ్ముడికో వివాహం చేయడానికి నేను వివాహం చేసుకోవడానికి, నా తమ్ముడికి వివాహం చేయడానికి, నా కొడుక్కి వివాహం చేయడానికి ఆ అమ్మాయిని ఎన్నుకున్నాము కనుక ఆ అమ్మాయి తండ్రినో అన్ననో వారితో యుద్ధం చేసి వారిని కనుక నేను ఓడిస్తే, నేను గెలిస్తే ఆ అమ్మాయిని నేను తీసుకొచ్చి వివాహం చేయొచ్చు అని కూడా అలా చేస్తారు. యుద్ధం చేసి కన్యను అపహరించి తీసుకెళ్లి వివాహం చేసుకోవడం రాక్షస వివాహం. నిద్రిస్తున్న వారిని, అసహాయంగా ఉన్నటువంటి కన్యలను అపహరించి బలవంతంగా వివాహం చేస్తే పైశాచిక వివాహం. వీటన్నిట్లో కూడా మనమందరము పాటించే వివాహము ఉదాత్తమైనది బ్రాహ్మ వివాహం. దీంట్లో మాత్రమే మనం సంకల్పం నుంచి శేష హోమం దాకా అంత శాస్త్రాల్లో చెప్పబడిన విధి విధానం మొత్తం ఆచరిస్తాము. చక్కగా పూర్తిగా ఉంటుంది. శాస్త్రబద్ధమైన వివాహ క్రతువు ఇది. మిగతా వాటిల్లో దైవ, ఆర్ష, ప్రాజాపత్య వివాహాలలో కూడా ఇలా ఉంటుంది, కానీ కొద్ది తేడాలుంటాయి. ఈ 4 విధాలైన వివాహాలలో దేని ప్రకారం వివాహం జరిగినా కూడా ఆ దంపతులు బ్రహ్మ వర్చస్సుని, తేజస్సుని, జ్ఞానాన్ని కలిగి అలా జ్ఞానవంతులు, తేజవంతులు, వర్చస్సు కలవారు అయిన సంతానాన్ని పొందగలుగుతారు. అగ్ని సాక్షిగా పాణిగ్రహణము, సప్తపది సంస్కారము కనుక లేకపోతే కన్యకు భార్యాత్వము సిద్ధించదు అని శాస్త్రాల్లో ఉన్నాయి. శృతి వచనం
గాంధర్వాది వివాహాలు బ్రాహ్మణులకు నిషేధం. మిగతా 3 వర్ణాల వారికి గాంధర్వ వివాహం అంగీకరించబడింది. కానీ అగ్ని సాక్షిగా పాణిగ్రహణం, సప్తపది వంటివి వారికి కూడా జరిపించాలి అని మనుధర్మ శాస్త్రం చెప్తోంది. గాంధర్వాది వివాహేషు పునర్వైవాహికో విధిః కర్తవ్యశ్చ త్రిభిర్వర్ణైః సమర్థేన అగ్ని సాక్షికః. అంటే ఆ గాంధర్వ విధిన ఆ అమ్మాయిని వరించిన మళ్ళీ తీసుకొచ్చాక అగ్ని సాక్షిగా వివాహం జరగాలి. సో ఈ 8 విధాలైన వివాహాలలో కూడా వివాహ భేదాన్ని, కుల భేదాన్ని బట్టి వివాహ విధానాలలో వ్యత్యాసం ఉన్నా కూడా ప్రాంత భేదాలను బట్టి కూడా కొన్ని తేడాలు ఉంటాయి. అలా తేడాలు ఉన్నా కూడా సంస్కారాల చేత కన్యకు భార్యాత్వం సిద్ధిస్తుంది. ఒకప్పుడు సంఘంలో సాధారణంగా మొదటి 4 విధానాలనే మన వాళ్ళు వాడేవారు అన్నమాట. అంటే బ్రాహ్మ వివాహము, దైవ, ఆర్ష, ప్రాజాపత్య, ఈ 4. మిగతావి ఉండేవి కావు. క్షత్రియులు గాంధర్వ విధిన వివాహం చేసుకున్న వరించిన కన్యను ఇంటికి తీసుకొచ్చి పెద్దల సాక్షిగా మళ్ళీ అగ్ని సాక్షిగా సప్తపదితో శాస్త్రోక్త వివాహం జరిగేది. శాస్త్ర విధిని పాటించకుండా ఆసుర వివాహం, పైశాచిక వివాహం కూడదు. అలా చేస్తే వారు ధర్మ దూరులవుతారు. పైశాచిక వ్రతం వివాహం చాలా ఘోరం. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతాన తెచ్చి కట్టి మంగళసూత్రం కట్టడం, అది నిజానికి వివాహముగా పరిగణించబడదని శాస్త్రమే చెప్తోంది. కానీ అలా చేసుకుంటారు దుర్మార్గులు, దుష్టులు అయిన వాళ్ళు. కనుక అసత్యం ప్రాతిపదిక మీద హింసా ప్రవృత్తి కలిగి స్వార్థపరులైన పురుషులు బలవంతాన అమ్మాయికి ఇష్టం లేకుండా ఇలా వివాహం చేసుకుని బలవంతాన పిల్లల్ని కంటే వారికి కలిగే సంతానం కూడా ఇలాగే హింసా ప్రవృత్తి కలవాళ్ళు, దుర్మార్గులు, ధర్మదూరులు, సంఘ ద్రోహులు అయిన వారే పుడతారు. వారి వల్ల సంఘానికి మేలు కలగదు. వివాహం చేసుకోవడం ముఖ్యంగా ఎందుకు అంటే ప్రజాయై గృహమేథినం, సత్ సంతానాన్ని కనాలి, వంశాన్ని నిలబెట్టాలి, పితృ రుణం తీర్చుకోవాలి, సంఘానికి హితవు కలిగించాలి. మనకు కలిగే సంతానం వల్ల సంఘానికి, సమాజానికి మేలు చేసే పిల్లలు పుట్టాలి. అది వివాహం యొక్క అంతరార్థం. ఉపనయన సంస్కారం, వివాహ సంస్కారము, ఈ 2 కనుక శాస్త్రోక్త పద్ధతిలో సవ్యంగా జరిగితే వాటి యందు ఎంతో శ్రద్ధ నిష్ఠతో కనుక నిర్వహిస్తే మంచి ఫలితాలని పొందుతాము. అలా నిర్వహించబడకపోతే ఏ ప్రయోజనం ఆశించి వీటిని చేస్తున్నామో అది మనకి సిద్ధించదు. పైగా మన సనాతన ధర్మానికి నష్టం కలుగుతుంది. కనుక మనం జాగ్రత్త వహించాలి. ఒక గృహంలో కానీ, సమాజంలో కానీ, దేశంలో కానీ స్త్రీల యొక్క శీల సంపద పైన ఆధారపడి ఆ కుటుంబం ఆనందం గాని, సమాజము శ్రేయస్సు గాని, దేశం యొక్క అభివృద్ధి గాని ఉంటాయి. కనుక స్త్రీలు గుణవంతులై ఉండాలి, శీలవంతులై ఉండాలి. మన శాస్త్రాల్లో స్త్రీలకు చెప్పబడిన సల్లక్షణాలను, ఆలోచన విధానాన్ని, సత్ప్రవర్తనను కలిగిన వారై ఉండాలి. స్త్రీలలో అతి సహజంగా 99% వారిలో ఈ సకల సద్గుణాలు, సత్వగుణాలు అన్నీ ఉంటాయి. సత్ప్రవర్తన ఉంటుంది. ఎవరిలోనూ కొద్ది మందిలో భిన్నంగా ఉండవచ్చు. సహజంగా స్త్రీలు అణకువ, బిడియము, సహనము, ప్రేమ, ఉభయ వంశముల కీర్తిని కోరే స్వభావము, భర్త యొక్క యోగక్షేమాలను కోరడము, లజ్జ కలిగి ఉండడము, గౌరవ మర్యాదల పట్ల శ్రద్ధ కలిగి ఉండడం, స్త్రీత్వము, సతీత్వము, మాతృత్వము, దైవత్వము కూడా కలిగి ఉండి ఆ కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని కూడా ధర్మపథంలో నడిపించగలుగుతుంది. స్త్రీలలో పొరపాటున కనుక ఎవరిలో అయినా దుష్టత్వము ఉంటే, విశృంఖలత్వము, స్వేచ్ఛా ప్రవృత్తి, స్వార్థపరత్వము, నేను ఏది చేస్తే అదే, నేనేం చెప్తే అదే వినాలి, అదే చెయ్యాలి, నాకు అత్తింటి వారు వద్దు, పుట్టింటి వాళ్ళే చాలు అనే మనస్తత్వం ఉన్న అమ్మాయిలు కనుక ఉంటే
నేను కూడా నా భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నా, నేనెందుకు అతని మాట వినాలి, నేను చెప్పినట్టు అందరూ నడుచుకోవాలి, లేకపోతే ఇంట్లో ఉండకూడదు అనే తత్వం ఉన్న అమ్మాయిలు ఈ కాలంలో బయలుదేరుతున్నారు. ఇలాంటి వాళ్ళని గుర్తించే అర్జునుడు భగవద్గీతలో స్త్రీసు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః అని చెప్పాడు. అందుకే బాలికలను బాల్యం నుంచే ఆడపిల్ల అనే భావన కలిగేలాగా, తాము ఆడపిల్లలము, అక్కడి పిల్లలము, అది మీ యొక్క నిజమైన కుటుంబము, అక్కడి వారందరూ మీ కుటుంబ సభ్యులు, అమ్మా నువ్వు వాళ్లతో ప్రేమగా ఇష్టంగా గౌరవంగా ఉండాలి అని ఇక్కడ తల్లిదండ్రులు నేర్పించాలి. పూర్వకాలంలో మొన్నటి దాకా అలా నేర్పించేవారు, ఆడపిల్లలందరూ అలాగే ఉండేవారు. ఈ మధ్య కాలంలోనే ఈ వెరితలలు వేయడం అన్నది ప్రారంభమైంది. అత్తగారింటికి వెళ్ళవలసిన అమ్మాయిలము అనే జ్ఞానంతో అమ్మాయిలు పెరిగేలాగా పెంచాలి. వారికి సహజంగా అమ్మా నాన్నలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల మీద ప్రేమ ఉంటుంది. ఇదే ప్రేమ, భక్తి, ఇష్టం, గౌరవం అత్తింటి సభ్యులందరి మీద ఉండేలాగా తల్లిదండ్రులు చెయ్యాలి. ఆ అమ్మాయిల మనస్తత్వము అలా పెరగాలి. అప్పుడు అమ్మ ఇక్కడ ఆనందంగా ఉంటుంది, అక్కడ ఆనందంగా ఉంటుంది. 2 వంశాలకి కీర్తి ప్రతిష్టలు తెస్తుంది. అత్తమామలతో ఎప్పుడైతే అణకువగా ఉంటుందో భర్త ఎంతో ప్రేమిస్తాడు, ఆమె అడుగులకి మడుగులొత్తుతాడు, భార్యకి సర్వ స్వతంత్రాన్ని స్వేచ్ఛని ఇస్తాడు, జీవితాంతము ఆమెకి అనుకూలంగా చరిస్తాడు. అదే ఆమె విరుద్ధంగా ఉంటే వీరిద్దరి ఆనందము కూడా లుప్తమవుతుంది. కనుక సుహృద్భావం కలిగిన వారి ద్వారా కన్యను వరుడి తల్లిదండ్రులు, వరుడి కోసం వధువు తల్లిదండ్రులు ఇద్దరు కూడా అన్వేషించాలి. మంచి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో, మంచివాడు యోగ్యుడైన వరుడికిచ్చి వివాహం చేసి మంచి కుటుంబానికి అమ్మాయిని పంపించడం కూడా అంతే ముఖ్యము. ఆ అబ్బాయి కనుక గుణవంతుడు కాకపోయినా, దుర్గుణాలు ఉన్నవాడైనా, విద్యావంతుడు కాకపోయినా, బాధ్యత తెలుసుకుని ప్రవర్తించే తత్వం లేనివాడైనా ఆ అమ్మాయికి ఆనందం ఉండదు జీవితంలో. కనుక ఈ తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు కూడా చక్కగా చూసుకుని సంప్రదించుకుని వివాహాలు చెయ్యాలి. కానీ మన సనాతన సంప్రదాయం ప్రకారం వరుడి తండ్రి యోగ్యురాలైన కన్య కోసం అన్వేషించాలి. ఎందుకంటే దారాధీన తథా స్వర్గ పితృణాం ఆత్మనశ్చవా అని ఉంది, అని మనుస్మృతిలో ఉంది. ఇది మనం తరించాలన్నా, మన పితృదేవతలు తరించాలన్నా ఆ బాధ్యత ఇంటికి వచ్చే కోడలి మీద ఉంటుంది, వ్యక్తి యొక్క భార్య మీద ఉంటుంది. కనుక మంచి అమ్మాయిని వెతకాలి అని చెప్తున్నారు. సాధారణంగా మగ పిల్లలు ఎప్పుడు కూడా భార్యకి అనుకూలంగానే ఉంటారు. భార్య భర్తకి అనుకూలవతిగా పూర్వకాలంలో సృష్టి ప్రారంభం నుంచి మొన్నటి వరకు ఉండేది. ఈ కాలంలో మారుతోంది అది. ఎందుకంటే గయ్యాళి భార్యల గురించి కథలలో చెప్తారు. అరిస్టాటిల్ భార్య అలా ఉంటుందని ఆవిడ ఒక్కసారి ఈ అరిస్టాటిల్ గురువు గారు శిష్యులకి పాఠాలు బోధిస్తూ ఉంటే అంతకుముందు కోపం వచ్చి ఎంతో అరిచిందిట. ఆయన వినిపించుకోవాలా, పాపం పాఠాలు చెప్తూనే ఉన్నాడు. ఆవిడ ఏం చేస్తుంది మరి, ఇంటి పనులు ఒక్కళ్ళే చేసుకోలేరు, భర్త సహకారం కూడా ఉండాలి. ఆయన సంపాదించి డబ్బు తేకపోతే, వస్తువులు తేకపోతే వంట ఎలా చేస్తుంది, అందరికీ వండి ఎలా పెడుతుంది? ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరి బాధ్యత వారు గుర్తెరగాలి. అనవసరంగా ఎవరిని నిందించకూడదు. అయితే ఒకసారి అరిస్టాటిల్ గురువు గారు శిష్యులకి పాఠాలు చెప్తూ ఉంటే ఆ భార్య అరిచి అరిచి ఏవో చెప్పింది, ఈయన వినిపించుకోవాలా. చివరికి ఆవిడ కోపం వచ్చి అంటే పూర్వకాలం అన్ని మట్టి కుండలతోనే వండేవాళ్ళు, పులుసు వండిందిట, ఆ భాండం తీసుకొచ్చి ఆయన తల మీద పడేసిందిట. అలా చెప్తారు. లేకపోతే నీళ్ల కుండ తీసుకొచ్చి తల మీద బద్దలు కొట్టిందో. అయితే శిష్యులందరూ బిత్తరపోయి భయపడి, స్వామి గురువు గారు ఇదేంటి అని అంటే, అంత మెరుపులు మెరిసి ఉరుములు ఉరిమాక ఈ మాత్రం వాన పడటం సహజమే అన్నట్టు ఆయన. అంత సహనము ఓర్పు అన్నమాట. చాలా మంది పురుషులు అలాగే ఉంటారు, భార్యల గయ్యాళితనాన్ని కూడా సహిస్తూ ఉంటారు. కానీ నిజంగా అనుకూలవతి అయిన భార్య దొరికితే ఆ పురుషుడి జీవితం పరమానంద భరితం అవుతుంది. ఇవి కథలే, నిజాలని కావు.
కానీ అలా చెప్పుకుంటుంటారు గనక చెప్తాము. మొత్తం అసలు భర్తల కోసం జీవితాలు మొత్తం త్యాగం చేసిన లక్షల మంది, వందలు వేలు కాదు, ఎంతమందో నారీమ తల్లుల, స్త్రీమూర్తుల కథలు మనకి తెలుసు. చరిత్రలో, పురాణాలలో మనం చూసాం. కనుక మొత్తం జీవితం అంతా కూడా కలిసి ఉండవలసిన భార్యాభర్తలు ఇద్దరు పరస్పరము స్నేహితులు. భార్యకి భర్తే గొప్ప స్నేహితుడు, భర్తకి భార్యే మంచి స్నేహితురాలు. అలా ఉండాలి వాళ్ళు. అదే మనకి భారతంలో కూడా చెప్పారు. యక్ష ప్రశ్నలో ధర్మరాజు చెప్తాడది. కనుక కన్య గురించి వాకబు చేసి మామగారు కోడలి కోసం అన్వేషించి తన కొడుకుకి అనుకూలవతి అయిన అమ్మాయిని తెచ్చి పెళ్లి చెయ్యాలిట. సహృదయులైన మధ్యవర్తుల మధ్యలో వీరు కూర్చుని మాట్లాడుకోవాలట. శాస్త్రం చెప్తుంది ఇలా, కన్యా నిర్ణయం చెయ్యాలి. సుహృద స్వమవేతారం మంత్రవతో పరాన్ స్ప్రహిణుయాత్ అని అంటే ఇద్దరు కూడా పరస్పరము, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఈ అబ్బాయి తల్లిదండ్రులు కూడా కూర్చుని మాట్లాడుకుని నిర్ణయించాలి అని గృహ్య సూత్రాలలో చెప్తారు. ఎందుకంటే వివాహం అనేది చాలా మంగళప్రదమైంది. తల్లిదండ్రులు ఇద్దరూ గుణవంతులై సక్రమమైన వివాహవంతంతో ఏకమైతే వారికి కలిగే పిల్లలు సత్సంతానవంతులవుతారు. తల్లిదండ్రుల పట్ల వినయ విధేయతలు కలిగిన వాళ్ళు అవుతారు. మీమాంసా తంత్ర వార్తికంలో అన్యత్ర అవినయం కుర్వన్ పితృభ్యాం వార్యతే సుతః తయోరేవ అవినీతస్య కో భవేద్ వినివారకః అని చెప్పారు. అంటే మన పిల్లలు గనక వేరే చోట వేరే ఎవరితోనైనా తప్పుగా, అవినీతిగా, అక్రమంగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి బుద్ధి చెప్తాము. ఇది తప్పు, ఇలా చెయ్యకూడదు అని మందలిస్తాము, దండిస్తాము. కానీ అదే పిల్లలు పెద్దవారయి తల్లిదండ్రుల పట్లే అవిధేయతతో ఉంటే, మనతోనే అవినీతిగా ప్రవర్తిస్తే, మన బాగోగులు పట్టించుకోకపోవడమే కాకుండా నిందిస్తే అప్పుడు మనం ఏం చేయగలుగుతాము? ఎవరికి చెప్పుకుంటాము? కనుక పిల్లలు నీతిమంతులు అవ్వాలి అంటే వారి ఉత్పత్తి స్థానము నీతిమంతమై ఉండాలి, మంత్రాలతో సంస్కరించబడి ఉండాలి. తల్లిదండ్రుల గుణములు ఉన్నతమైనవైతే, ఉన్నత ఆశయాలు కలిగి ఉంటే, పరస్పరము ప్రేమతో వీరిద్దరూ ఉంటూ ఉంటే వారి పిల్లలు కూడా సత్సంతానవంతులు అవుతారు. మనం ఎంత ప్రయత్నం చేసినా మన కర్మల ఫలంగా రుణానుబంధం వలన వివాహాలు నిశ్చయించబడతాయి అంటారంటే, రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ అన్ని కూడా. అందుకే మన కర్మలు సంస్కారవంతంగా ఉండేలాగా మనమే చూసుకోవాలి. సద్భావనలను కలిగి ఉండాలి. ఎలాంటి భావాలు ఉంటాయో దానికి తగిన మాటలని మనం మాట్లాడతాం. మంచి మాటలు, సంస్కారవంతమైన మాటలు మాట్లాడాలి. ఏం మాట్లాడతామో దానికి అనుగుణంగా పనులు చేస్తాము. కనుక సత్కర్మల్ని ఆచరించాలి. ఏ పని చేస్తామో దాని ఫలం మనకి లభిస్తుంది. కనుక సత్ఫలం అనేది మనం పొందగలుగుతాము. అలా స్త్రీలోనే స్త్రీత్వం ఉంటుంది. వివాహం జరిగాక పత్నిత్వం వస్తుంది. పిల్లలు పుట్టాక పెళ్ళైన తర్వాత సతీత్వము, భార్యాత్వము అంటాము, జాయాత్వం వస్తుంది. అలా పిల్లలు పుట్టాక మాతృత్వం వస్తుంది. అలాగే పురుషుడు పురుషత్వంతో, పౌరుషంతో ఉంటాడు. వివాహం అయ్యాక భర్తృత్వము అనేది వస్తుంది. దంపతులయ్యాక వారికి పరిపూర్ణత కలుగుతుంది. తండ్రి అయిన తర్వాత పితృ పదవిని పొందుతాడు. పితృత్వం అతనిలో కలిగి బాధ్యతలు నిర్వర్తించేలా చేస్తుంది. దంపతులైన తరువాత ఇద్దరు కూడా శ్రౌత కర్మలని, స్మార్త కర్మలని కూడా చెయ్యాలి. దేవతలని ఆరాధించాలి, పితృకార్యాలు చెయ్యాలి. పితృదేవతలని తర్పణాలతో కూడా ఆనందింపజేయాలి. కనుక మంచి వంశంలో పుట్టి మంచి అలవాట్లు కలిగి తన భర్త చేసే నిత్య నైమిత్తిక శ్రౌత స్మార్త కర్మలకు సహధర్మచారిణిగా ఉండే కన్య కోసం ఆ అబ్బాయి తండ్రి
ఎందుకంటే కులము ముఖం చూస్తే ఆ ముఖం నుంచి 5 ఫేసెస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్తారు. ఆ అమ్మాయి తత్వము స్వభావము తెలియవచ్చు, కానీ గుణము స్వభావం అనేది మాటల వల్ల ప్రవర్తన వల్లే తెలుస్తుంది. కుటుంబ ఇతర సభ్యుల నుంచి తెలిసేది సగమే, ఆ అమ్మాయిని చూస్తే తెలిసేది ఇంకొక పావు వంతు సహజమైన గుణం. కనుక అది మనకి ఎలా తెలుస్తుంది అంటే మాట్లాడడం వల్ల, ఆ భావాలని గ్రహించడం వల్ల. అంటే మగపిల్లల తల్లిదండ్రులకి ఎప్పుడూ ఒక్కటే కోరిక ఉంటుంది, ఆ వచ్చే అమ్మాయి చక్కగా తమ అమ్మాయిలా తమతో కలిసిపోవాలి, తామందరినీ కూడా తన వారు అనుకోవాలి, ఈ కుటుంబం యొక్క గౌరవ మర్యాదలు నిలబెట్టాలి, మనతో ప్రేమగా ఉండాలి, మనము ప్రేమగా వండి పెట్టిన తినాలి, మనం పెద్దవారమయ్యాక మనకి వండి పెట్టి సహకరించాలి. తర్వాత దేహం వదిలి వెళ్ళిపోతే భక్తి శ్రద్ధలతో దీపం పెట్టి భర్తకి ఔర్ధ్వదైహిక కర్మలు చేయడానికి సహకరించాలి. ఇంతే కోరుకుంటారు అబ్బాయి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా. కనుక అలా నిలబడగలిగిన అమ్మాయి, ఆ అమ్మాయి నిజమైన మన హిందూ నారి, హిందూ స్త్రీ. సో ఇంటి పరువు మర్యాదల్ని నిలబెట్టాలి, కొడుకుతో సవ్యంగా కాపురం చేస్తూ చక్కని పిల్లల్ని కనాలి. తమ కొడుకుకి ఆనందాన్ని ఇచ్చేది తమ కోడలు, వంశాన్ని నిలబెట్టేది కోడలు. కనుక తల్లిదండ్రులు కూతురి కంటే ఎక్కువగా కోడలినే ప్రేమిస్తారు, అభిమానిస్తారు, ఆదరిస్తారు, గౌరవిస్తారు. తమ వంశానికి వచ్చింది అమ్మాయి, తమ కూతురు వేరే వంశానికి వెళుతోంది, ఆ అమ్మాయికి తగిన విధంగా ఆ అమ్మాయిని ప్రేమిస్తారు. కనుక శాస్త్రంలో ఇలా చెప్తున్నారు, అగ్రే కులం పరీక్షేత. ఆపస్తంభ గృహ్య సూత్రాలలో చెప్పారు. అనేక సూత్రాలు ఉన్నాయి, ఒక కన్యను ఎలాంటి లక్షణాలున్న అమ్మాయిని ఎన్నుకోవాలి అని, అలాగే ఎలాంటి లక్షణాలున్న అబ్బాయిని ఎన్నుకోవాలో కూడా అక్కడ చెప్పారు. అమ్మాయిని ఎన్నుకునేటప్పుడుట బంధుశీల లక్షణ సంపన్నాం అరోగాం ఉపయచ్చేత. సద్వంశంలో ఉండి మంచి తల్లిదండ్రులకు పుట్టిన ఆస్తిక భావాలు కలిగి ఉండి గుణవంతురాలు సుగుణవతి అయిన ఎటువంటి రోగ లక్షణాలు లేనటువంటి కన్యను ఎన్నుకుని వివాహం చేసుకోవాలిట. అలాగే వరుడి విషయంలో బంధుశీల లక్షణ సంపన్నగా శృతవాన్ అరోగ ఇది వర సంపత్. ప్రశస్తమైన వంశంలో మంచి తల్లిదండ్రులకు పుట్టి ఉండాలి, ఆస్తిక భావాలు కలిగి ఉండాలి, గుణవంతుడవాలి, విద్యావంతుడవాలి, శాస్త్రవేత్త అవ్వాలి, ఏ రోగాలు లేనివాడవాలి. అలాంటి వరుడికి కన్యనివ్వాలి. నచ గుణహీనాయ కర్హిచిత్. ఎప్పుడు కూడా ఆ డబ్బు ఉందనో ఎక్కువ చదువు ఉందనో గుణహీనుడికి మటుకు పిల్లనివ్వరాదు అని అమ్మాయి తల్లిదండ్రులకి శాస్త్రం చెప్తోంది. ఆపస్తంభ గృహ్య సూత్రాలలో ఇంకా ఇలా చెప్తున్నారు, యస్యా మనశ్చక్షుషోర్ నిబంధస్య నిబంధంతస్య అమృతికి నా ఇతరే తదాద్రియేత్యేక. అంటే ఏ అమ్మాయిని చూస్తే ఆ పిల్లవాడికి ఇష్టము అనిపిస్తుందో, ఆ అమ్మాయి యందు మనస్సు లగ్నమై తృప్తి కలుగుతుందో, ఈ అమ్మాయి నా భార్యగా వస్తే నా జీవితం బాగుంటుంది అనే భావన కలుగుతుందో, ఏ అమ్మాయికి ఏ అబ్బాయిని చూస్తే ఈ వ్యక్తిని వివాహం చేసుకుంటే నా జీవితము ఏ కష్టాలు లేకుండా హాయిగా సాగుతుంది అని ఆ అమ్మాయికి అనిపిస్తుందో వాళ్ళకి వివాహం చెయ్యొచ్చుట. అంటే జీవితం సర్వ సమృద్ధిగా ఉండాలి అంటే వారిద్దరికీ సంతృప్తి కలగాలి, ఇష్టం కలగాలి ఒకరి మీద ఒకరికి. ఇన్ని సుఖలక్షణాలున్నా మనస్సుకు కళ్ళకు తృప్తి కలగకపోతే ఆ సంబంధాన్ని పక్కన పెట్టేయాలట. కళ్ళకి మనస్సుకి తృప్తి కలిగి నచ్చితే మిగతా లక్షణాలన్నీ బాగుంటే అప్పుడు చెయ్యాలి. కానీ అప్పుడు కూడా వీళ్ళిద్దరూ ఇష్టపడినంత మాత్రాన సగోత్రము సపిండము సమప్రవర కలిగి ఉంటేనో వివాహం చేయకూడదు అని శాస్త్రం చెప్తోంది. పైన చెప్పిన విషయాలన్నీ కూడా యాజ్ఞవల్క్య స్మృతిలో, మనుస్మృతిలో, గౌతమ స్మృతిలో చాలా స్మృతి గ్రంథాలలో చెప్పారు. మనుస్మృతిలో అవిప్లుత బ్రహ్మచర్యో లక్షణ్యాం స్త్రియం ఉద్వాకేత్ అని చెప్పారు.
యాజ్ఞవల్క్య స్మృతిలో కూడా ఇలా చెప్పారు. అరోగిణీం భ్రాతృమతీం కన్యాం అసమానార్ష గోత్రజాం అనన్య పూర్వికాం కాంతాం అసపిండాం యవీయసీం. భ్రాతృమతి అంటే సోదరులు కలది అవ్వాలి. ఒక్క అన్న ఒక్క తమ్ముడైనా ఉండాలిట. ఎందుకు అంటే మగ సంతతి లేని వారు కన్యాదానం చేసే సమయంలోట వరుడితో అస్యాం యో జాయతే పుత్రః సమే పుత్రో భవేత్ అని అడుగుతారట. నాయనా, నీకు మా అమ్మాయిని ఇస్తున్నాము, కానీ మీకు కలిగిన మొదటి సంతానాన్ని, కొడుకుని, మీకు పుట్టిన పుత్రుడు మాకు పుత్రుడు అవుతాడు. ఎందుకు? వాళ్ళకి మగపిల్లలు లేరు కనుక మీ కొడుకుని మా కొడుకుగా మేము స్వీకరిస్తామని అడుగుతారట. దానికి అతను అంగీకరించాలి. మన సనాతన సంప్రదాయంలో వివాహము అంటే కేవలం ఏదో స్త్రీ పురుషుల్ని ఏకం చేసే ప్రక్రియ మాత్రమే కాదు. రెండు కుటుంబాలు కలవాలి, రెండు వంశాలు, వారి వంశము వీరి వంశము కూడా ఏకమవ్వాలి. రెండు కుటుంబాల కలయిక ఇది. ధర్మ అర్థ కామములు అనే 3 పురుషార్థాలను కూడా ఇద్దరు కలిసి సాధించడానికి చేసే ప్రయత్నము ఈ దాంపత్యము అనేది. మోక్షం కోసం ప్రయత్నించాలి. ఇద్దరు పరస్పరము చతుర్విధ పురుషార్థ సాధనకు సహకరించుకోవాలి. అందుకే వివాహ సమయంలో వరుడు బ్రహ్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియముద్వకే అని చెప్తాడు. ధర్మము కొరకు, సంతానం కొరకు, అంటే సంతానము అనేది సంపద, ప్రజా సంపద అర్థం నేను ఈమెను వివాహం చేసుకుంటాను, భార్యగా గ్రహిస్తున్నాను, పత్నిగా అని సంకల్పం చేస్తాడు. ఇంకా ఉపనయన సమయంలో అగ్నిని ఆరాధించి రోజు అగ్ని కార్యం చేస్తాడు కదా అతను. ఎవరైనా ఒక్క సెకండ్. సో ఎవరైనా నిత్యం అగ్ని ఔపాసన చెయ్యకపోయినా, కాలం గడిచి పితరులలో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయినా భార్యతో కలిసి ఔర్ధ్వ దైహిక క్రియలను ఆచరించాలి. అప్పుడు దీపం పెట్టవలసింది పెద్ద కోడలు కదా, అందరి కోడళ్ళు పెట్టాలి, పెద్ద కోడలికి బాధ్యత. కనుక వివాహ సమయంలో సంపాదించుకున్న అగ్నితోనే శ్రార్థ కర్మలను నిర్వహిస్తారు. అందుకే శాస్త్రోక్త ప్రకారంగా ప్రధాన ప్రదేశ హోమము, స్థాళీపాకము, అగ్ని ఉపాసన, వివాహ దీక్ష విసర్జన, ఆ సమయంలోనే మళ్ళీ శేష హోమము అనేది ఉంటుంది. ఆ శేష హోమము అన్నీ పూర్తి చేస్తే కానీ అగ్నిహోత్రుడికి నిత్యము అగ్ని ఉపాసన చేసే అర్హత కలగదు అని శాస్త్రవచనం. యోగ్యులైన వరుడు వధువు వివాహం చేసుకోవాలని దేవతలు కోరుకుంటారట. దేవేంద్రుడు ఈ దంపతులను ఆశీర్వదించి వీరి వివాహానికి ఆనందిస్తాడట. ఎందుకంటే వీరు గృహస్థులైతే యాగాలు చేస్తారు. సోమయాగం చేసి సోమరసాత్మకమైన అన్నాన్ని దేవతలకు సమర్పిస్తే అది ఆ సోమరసము అంటే దేవేంద్రుడికి చాలా ప్రీతి, ఆయన ఆనందిస్తాడనమాట. సమర్యమా సంభగో నోనినీయాత్ సంజాస్పత్యగం సుమయమస్తు దేవాక అని ఏకాగ్ని కాండంలో చెప్పారు. అర్యముడు భగదేవత మా దాంపత్యాన్ని బాగా పెంపొందింపజేయుదురుగాక, మా దాంపత్య భావం బలపడుగాక అని వివాహ సమయంలో వరుడు కోరుకుంటాట అగ్నిహోత్రుణ్ణి ప్రార్థిస్తూ. ఆ నిర్ణయించబడిన కన్యను ఆ వరుడికి ఇవ్వటానికి దేవతలు తమ అంగీకారాలను తెలియజేస్తారు, ఒకరి తర్వాత ఒకరుగా. అలా శాస్త్రంలో ఏకాగ్ని కాండంలో ఉంది ఇది. తర్వాత తైత్తిరీయ బ్రాహ్మణంలో కూడా ఈ మంత్రాలన్నీ ఉన్నాయి, దీన్ని తెలియజేస్తారు అక్కడ. తైత్తిరీయ బ్రాహ్మణంలో దదామి త్యగ్నిర్వదతి, ఈ అమ్మాయిని ఆ అబ్బాయికి ఇస్తాను ఇవ్వనా అని అగ్నిహోత్రుడు అడుగుతాట. అంటే అప్పటి వరకు అగ్నిహోత్రుడు, అగ్నిదేవుడు ఆ వధువుని, అమ్మాయిని సంరక్షిస్తున్నాడు. అతని రక్షణలో ఉంది ఈ అమ్మాయి. తథా అయితే వాయురాక తత్, అలాగే ఇవ్వు అని వాయుదేవుడు అంగీకరిస్తాట. హంతేతి సత్యం చంద్రమాహ,
సరే అలాగే అంటాట చంద్ర భగవానుడు. ఆదిత్య సత్యమితి ఓమితి, ఆదిత్యుడు కూడా ఓం అలాగే ఈ అమ్మాయిని ఇవ్వు ఆ అబ్బాయికి అని అంగీకరిస్తాడట. ఆపహ తత్ సత్యం ఆపరస్, జలములు కూడా జలాధిదేవత వరుణుడు జలదేవుడు అలాగే ఈ అమ్మాయిని ఆ అబ్బాయికి ఇవ్వు అని అగ్నిహోత్రుడికి తమ అనుమతిని తెలియజేస్తారట ఈ దేవతలందరూ. అలా దేవతలందరూ కలిసి చేసేది ఈ కన్యాదానము అనే ప్రక్రియ. మనము చూడ్డానికి అమ్మాయి తల్లిదండ్రులు కన్యాదానం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ నిజంగా చేసేది దేవతలు అని మన శాస్త్రం చెప్తోంది. అగ్నిహోత్రుడు ఈ కన్యను ఈ వరుడికి ఇస్తాను అనగానే వాయుదేవుడు అలాగే అంటాడు. చంద్రుడు ఆశ్చర్యంతో అంతా ఇతనా, అమ్మో ఎంత బాగున్నాడో ఇవ్వమంటాట. అలా ఆశ్చర్యపోతూ సత్యం తప్పకుండా ఇవ్వు అంటాట. ఆదిత్యుడు సత్యం అంటే నిజమే, నాకు ఇష్టమే, అంగీకారమే అని ఇవ్వు అంటాడు. అలా దేవతలందరూ జలదేవుడు అంగీకరిస్తాడు. అలా కన్యాదానం జరుగుతుందిట. ఒక ఆడపిల్ల పుడితే ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషంతో జాగ్రత్తగా ప్రేమగా ఆ పాపను పెంచి పెద్ద చేస్తారు, విద్యాబుద్ధులు చెప్పిస్తారు. కానీ ఆ పాప పెద్దదై వివాహ సమయం వరకు నిజంగా చెప్పాలి అంటే ఆ అమ్మాయిని రక్షిస్తున్నది దేవతలు అని మన శాస్త్రం చెప్తోంది. సోమో అదద్ గంధర్వాయ గంధర్వ అదద్ అగ్నయే రయించ పుత్రాగుంశ్చ అదాద్ అగ్నిర్ మహ్యమధో ఇమాం అని ఏకాగ్ని కాండంలో ఉంది. పసిపాప పుట్టినప్పటి నుంచి బాల్యంలో చంద్రుడు తన కళలతో ఆ పాపను వృద్ధి చేస్తాట. అందుకే పసిపిల్లలు చాలా అందంగా దినదినాభివృద్ధి చెందుతూ పెరిగారు అంటాం. చక్కని కళలతో పెరుగుతారు, అందంగా ఆకర్షవంతంగా ఉంటారు వాళ్ళు. అలా చంద్రుడు పాపను రక్షిస్తూ కొన్నేళ్ళు అయ్యాక ఆ పాపకి ఏదో 10 ఏళ్ళ 11 ఏళ్ళు లేకపోతే ఇంకా తక్కువ పూర్వకాలంలో ఆ ప్రాయంలో గంధర్వుడికి అప్పగిస్తాట. గంధర్వుడు ఆ అమ్మాయికి సంగీతాన్ని సాహిత్యాన్ని నేర్పిస్తూ లలిత కళలలో ప్రావీణ్యత కలిగిస్తూ చక్కగా ఇల్లు సర్దుకోవడం, వంట వార్పు పనులలో నేర్పరితనం అంతా కలిగేలా చేస్తూ ఆ అమ్మాయిని సౌందర్యవతిగా పెంచుతాట. గంధర్వులు అందంగా ఉంటారు కదా, తమ జాతికి ఉన్న సౌందర్యాన్ని ఆకర్షణని ఆ అమ్మాయికి ఇస్తాట. అందుకే 11-15 ఏళ్ల మధ్య అమ్మాయిలు చాలా ఆకర్షవంతంగా ఉంటారు, ఎంతో అందంగా. ఆ అమ్మాయిని శీలాన్ని గుణాలని రక్షిస్తూ ఉంటాట. అలా ఆ పాప అమ్మాయి ఒక కన్యక పుట్టినప్పటి నుంచి ప్రథమ అవస్థలో చంద్రుడు సోముడు, ద్వితీయ అవస్థలో గంధర్వుడు పాలించారు. తర్వాత గంధర్వుడు ఈ అమ్మాయిని అగ్నిదేవుడికి అప్పగిస్తాట. ఎందుకు అనంటే 15-16 ఏళ్ళు 14-15 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా అగ్నిహోత్రుడికి అప్పగించేస్తాడు. ఆ అమ్మాయి కొద్ది పెద్దదవుతుంది, ఇంద్రియ లోలత్వం కలగచ్చు. అగ్ని స్వయంగా పవిత్రుడు, పవిత్రంగా ఉంచగలుగుతాడు కనుక అగ్నిదేవుడు ఆ అమ్మాయి వివాహము కుదిరేంత వరకు కాపాడుతూ ఉంటాడట, ఆమె గుణాలని శీల సంపదని. అలా వివాహ సమయంలో అగ్నిహోత్రుడు వరుడికి ఆ వధువుని అప్పగిస్తాడు. ఆ అప్పగించడము జలములతో చేస్తారు కనుక జలాధిదేవత వీరి ద్వారా జలాధిదేవత కాపాడుతూనే ఉంటాడు ఆ అమ్మాయిని. ఆ జలాధిదేవత కూడా అంగీకరిస్తాడు. ఇంకా ఆ అమ్మాయిని ఈ జలాధిదేవత అగ్నిహోత్రుడు వరుడికి ఇచ్చేటప్పుడు ఆ అమ్మాయికి సత్సంతానం కలగాలని, మంచి ధనం కలగాలి, మంచి భోజనం కలగాలి, జీవితం సుఖమయం అవ్వాలి అని ఆశీర్వదిస్తారట దేవతలు. ఆశీర్వదించి ఆ అమ్మాయిని ఇస్తారు. అలా సంతానం ఆ కోరికలని తీర్చే వరాలతో పాటు ఆ అమ్మాయిని వరుడికి అప్పగిస్తారు. అంటే పుత్రోత్పాదన సామర్థ్యాన్ని, కుటుంబ నిర్వహణ దక్షతని, దానికి తగిన ధన సంపాదన యోగ్యత ఆమె భర్తకి కలిగేలా శక్తిని ఇస్తారట. అంటే ఆ రోజుల్లో ఆ భర్త ఎంతో కొంత సంపాదించి అందులో నుంచి కొంత గృహ నిర్వహణ కోసం, ఇల్లు వంట పనుల కోసం భార్యకి ఇస్తాడు. భార్యకి ఎంత డబ్బు ఇస్తే అందులోనే కుటుంబాన్ని నిర్వహిస్తుంది ఆ అమ్మాయి.
అలా నిర్వహించే సామర్థ్యాన్ని ఆమెకి దేవతలు ఇస్తారట. సో భర్తకి ఈ గృహిణికి కూడా దేవతల అనుగ్రహం ఆశీస్సుతోనే ఎంత తక్కువ ధనమున్నా ఆనందంగా 3 పూట్ల తింటూ వాళ్ళు కుటుంబాన్ని నిర్వహించుకోగలిగేవారు. ఆ అమ్మాయి అంత ఓర్పుగా, నేర్పుగా, సహనంగా కుటుంబాన్ని నిర్వహిస్తూ ఉంటుంది అన్నమాట. సో వరుడు తన ఉపనయన సమయంలో అగ్నిదేవుడిని సుప్రజాహ ప్రజయా భూయాసం సువీరో వీరై సువర్చ వర్చస సుపోష పోషై అని ప్రార్థించాడు కదా. అక్కడ మనం ఉపనయన సమయంలో ఈ మంత్రాలు చెప్పుకున్నాము. అంటే వీటన్నింటినీ భవిష్యత్తులో తనకు ఎప్పుడు ఏది అవసరం అవుతుందో అప్పుడు దానిని ఇవ్వవలసింది అని అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించాడు. ఇప్పుడు అగ్నిహోత్రుడు అతనికి అప్పుడు సరేనని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈ వివాహ సమయంలో ఈ అమ్మాయిని ఇస్తూ వాటన్నింటినీ, మంచి సంతానాన్ని, మంచి వర్చస్సుని, పోషక సామర్థ్యాన్ని అంటే ధనాన్ని సంపాదించే శక్తిని అన్నింటినీ ఇస్తాడట ఆ అగ్నిదేవుడు. యథా గృహస్థో భవాని తథా సుప్రజయ భూయాసం అని వరుడు అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తాడట. భవిష్యత్తులో మంచి సంతానవంతుణ్ణి అవ్వాలి అని. వివాహం యొక్క పరమ ప్రయోజనం సత్సంతానం పొందడం అని, పితృ రుణం నుంచి విముక్తులు అవ్వడం అని మనం చెప్పుకున్నాం కదా. ప్రజాయై గృహమేథినాం అని కాళిదాస మహాకవి చెప్పాడుగా. శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణం వార్ధకే మునివృత్తినాం యోగేనాంతే తను త్యజాం అని కూడా చెప్తాం. ఈ విధంగా 4 పద్ధతులలో కూడా జీవితాన్ని గడిపే సామర్థ్యాన్ని ఆ దేవతల ఆశీర్వాదాలు ఇస్తాయి అన్నమాట. కనుక వరుడు వధువు అని ఎందుకన్నారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాము. వరుడు అంటే వరక అంటే శ్రేష్ఠక, వరము అంటే వరాలు ఇవ్వడము అనే అర్థంలో మనం కూడా వాడతాము. వరుడు అంటే శ్రేష్ఠుడు. ఆ కాలంలో, ఆ రోజుల్లో ఆ అమ్మాయికి, ఆ పెళ్లి కావలసిన కన్యకు ఆ అమ్మాయికి తగిన వారి పరివారంలో ఈ పిల్లవాడు మాత్రమే అందరికంటే యోగ్యుడు, శ్రేష్ఠుడు, ద బెస్ట్ అని పెద్దలందరూ ఆ అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు నిర్ణయించారు. అందుకని ఆ అమ్మాయికి ఆ అబ్బాయి వరుడు, శ్రేష్ఠుడు. అంతకి మించిన శ్రేష్ఠుడు ఇంకొకడు లేడు. భగవంతుడైనా సరే ఆ అమ్మాయికి ఆ భర్త తరువాతే అవ్వాలి. అలా అతడు శ్రేష్ఠుడు, వరుడు. మరి అమ్మాయిని వధువు అని ఎందుకన్నాము అంటే ఆ వివాహం అయినప్పటి నుంచి ఆమె యొక్క బాధ్యతని అతడు వహిస్తాడు కనుక. ఊహ్యతే పుత్రేణ ఇది వధూహు. వధువు భర్త ఆమె బాధ్యత వహిస్తాడు కనుక ఆమె వధువు, వహించబడేది, భారం వహించబడేది. అలా మన సనాతన ధర్మంలో వివాహం అనేది ఇంత గొప్ప సంస్కారము. ఇతర మతాలలో ఇలా ఉండదు. ఇంత కేవలము ఒక వేడుకగా, ఒక బంధంగా, ఒక అగ్రిమెంట్ లాగా వాళ్ళు చేసుకుంటారు. మన సనాతన ధర్మంలో మటుకు కేవలం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ ఇష్టాలతో ఏదో కలిసి బ్రతకడానికి చేసేది కాదు. ప్రపంచ దేశాల ప్రజలందరూ, విదేశస్తులు కూడా మన సనాతన సంప్రదాయబద్ధమైన వివాహములోని గొప్పదనాన్ని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఈ మంత్రాలకి ఇంతటి శక్తి ఉంటుంది అన్న సత్యము లోకానికి వెల్లడవుతోంది. వాళ్ళందరూ కూడా మనము ఇలా వివాహం చేసుకోవాలి, ఒకసారి వివాహం అయ్యాక ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా జీవితాంతము కలిసి ఉండాలి అని ఇప్పుడు గ్రహిస్తున్నారు. వాళ్ళు కూడా మన పద్ధతిలో వివాహాలు చేసుకుంటున్నారు. మన భారతదేశానికి వచ్చి సాధారణంగా ఇతర విదేశాలలో 5 ఏళ్ళు 7 ఏళ్ళు కలిసి ఉంటేట చాలా గొప్పట. 6-7 ఏళ్ళు అవ్వగానే వాళ్ళు విడిపోయి ఆ అబ్బాయి ఇంకో అమ్మాయిని చేసుకుంటాట, అమ్మాయి ఇంకొక అతన్ని చేసుకుంటుందిట. మరి వారు అలా ఎలా అంటే వారి సంప్రదాయం అది. అది కేవలం ఆకర్షణ తప్ప మనకి ఉన్నటువంటి ఈ జీవితాంతం జన్మ జన్మల అనుబంధము అనే ఆ భావన వారిలో లేదు. ఇప్పుడిప్పుడు దీని గొప్పదనాన్ని వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు. మనము ఎప్పుడు కూడా మన సనాతన సంప్రదాయంలో భార్య జన్మ జన్మలకి ఈ భర్తే నా భర్త అవ్వాలి అని కోరుతుంది. ఈ పిల్లలే నా పిల్లలుగా పుట్టాలి అని కోరుతుంది. అలాగే భర్త ఎన్ని జన్మలకైనా ఈ భార్యే
నా భార్య అవ్వాలి అని కోరుకుంటాడు. అది అంతటి అన్యోన్యత మనలో ఉంటుంది. వివాహం అయ్యేటప్పుడు తల్లిదండ్రులు, పెద్దలు, బ్రహ్మగారు అందరూ కూడా సీతారాములలా అనురాగమయమైన, ఆనందమయమైన, ప్రేమమయమైన, ధర్మబద్ధమైన, బాధ్యతతో కూడిన దాంపత్య జీవిత ఆనందాన్ని అనుభవించండి అంటూ ఆశీర్వదిస్తారు. అలా ఉండాలన్నమాట. అంతేగాని విడిపోవడం, విడాకులు అన్నది మన సంస్కారంలో లేదు. ఒక్కసారి వివాహం జరిగింది అంటే జీవితాంతము బైండింగ్. కలిసి ఉండాలి, అడ్జస్ట్ అవ్వాలి, ఆనందాన్ని పొందాలి. అందులో ఏది మనకి ప్రాప్తో అదే మనకు వస్తుంది. లేని దానిని భావించకూడదు. ఇచ్చిన దానితో ఆనందపడాలి. మన ధర్మాన్ని మనం నిర్వహించాలి. కనుక మనం పెళ్ళిళ్ళు దివిలో జరుగుతాయి, నిర్ణయించబడతాయి స్వర్గంలో, ఇక్కడ మనం ఆచరిస్తాము అంటూ చెప్పుకుంటూ ఉంటాము. కనుక ఈ వివాహ బంధాన్ని ప్రయత్నంతో కాపాడుకుంటూ నిలబెట్టుకోవాలి. ఒకవేళ ఇద్దరిలో ఏ ఒక్కళ్ళలోనూ కొద్ది లోపాలున్నా సహించాలి, క్షమించాలి, ఓర్పుతో సర్దుకుంటూ వెళ్ళాలే తప్ప విడిపోవడం అనేది మన దగ్గర లేదు. ఆ వివాహానికి మనకి జరిగే వివాహాలలో సాక్షులు ఎవరు అంటే ముందు అగ్నిహోత్రుడు, తరువాత జలాధి దేవత, తరువాత సర్వదేవి దేవతలు, ముక్కోటి దేవతలు, పంచభూతాలు, పగలు రాత్రిళ్ళు, ఉభయ సంధ్యలు, తర్వాత పితృదేవతలు, వాళ్ళందరూ వివాహానికి వస్తారు. తర్వాత బంధువులు, మిత్రులు, వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ సాక్ష్యం. ఇంతమంది సాక్షుల సమక్షంలో వరుడు, వధువు వీళ్ళిద్దరూ కూడా పరస్పరము ఎన్నో వాగ్దానాలు చేసుకుంటారు. ఈ వివాహ సమయంలో వివాహం చేసుకోవడం అనే క్రతువంతా వాగ్దానాలు చేయడమే, ప్రామిస్లు. మరి ఆ ప్రామిస్ ని ఎలా తప్పుతారు? ఇంతమంది దేవతలు చూస్తుండగా నేను ఇలా ఉంటాను, అలా ఉండను అని చెప్పినప్పుడు ఇలా ఉండాల్సిందే, అలా ఉండకూడదుగా. అలాగే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా. సో మన సనాతన ధర్మబద్ధమైన వివాహ సంస్కారంలో దేవతా సంబంధమైన మంత్రాలతో వీరిద్దరిని, విశేషంగా వధువుని పవిత్రం చేస్తారు. జలము, అగ్ని అంటే వరుణదేవుడు, అగ్నిదేవుల సంబంధము అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. క్రతువు ప్రారంభమే అగ్ని, వరుణ దేవతల పరస్పర సహకారంతో ఆ కార్యక్రమం అనేది ప్రారంభించబడుతుంది. అగ్నిహోత్రాన్ని మనం వెలిగిస్తాము. ఆ వివాహ సమయంలో వరుడి యొక్క ఇలా వధువు యొక్క వరుడు ఇలా చేతులు పడితే ఆ చేతుల్లో వధువు చేతులని పెట్టమంటారు. ఆ ఇద్దరి చేతులలో అంటే ఆ అమ్మాయి చేతిలోకి పైనుంచి మంత్రాలతో జలాలని పోస్తూ ఉంటారు. శంఖంలో పోసి శంఖంలోంచి అలా వధువు చేతి నుంచి వరుడి చేతిలోకి వెళుతూ ఆ జలములలో ఉన్న అయస్కాంత శక్తి, ఆ మంత్రముల శక్తి, ఆధ్యాత్మిక శక్తి కలిసి వారి దేహాలలోకి ప్రసరిస్తూ వారి దేహాలని, మనస్సులని, ఆత్మని శక్తిమంతం చేస్తాయి. ఆ అనుబంధ బంధితులుగా చేస్తాయి అన్నమాట. ఆ నీటి ధారని ఇలా ధారగా పోస్తారు. ఆ ధారగా నీరు పోస్తూ ఉంటే ఆ నీరు అనేది విద్యుత్ వాహకం అని మనందరికీ తెలుసుగా. ధారగా నీరు పడుతూ ఉంటే ఎలక్ట్రిసిటీ అందులో నుంచి ఉద్భవిస్తుంది. ఆకర్షణ, పరస్పర ఆకర్షణ, ప్రేమ అనేవి కలుగుతాయి. ఇంకా శంఖం అనేది ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేసే ఒక దివ్యమైన పరికరం. అది మామూలు లౌకికమైన భౌతికమైన ఒక వస్తువు కాదు, అది భగవత్ సంబంధమైనది. విష్ణుమూర్తి చేతిలోని ఒక అది అలంకారము, ఆయుధము. ఆ శంఖము కనుక మనకి తగిలితే చక్కని వాక్శక్తి కలుగుతుందిట. శంఖము అంటే ధ్వని కదా, ధ్వని చేస్తుంది, నాదము. నాద బ్రహ్మ ఉపాసన జరుగుతుంది ఈ సమయంలో కూడా. వీరిద్దరిలోనూ అనాహత శబ్దము ద్వారా ఇద్దరికి పరస్పరము ఒక అనుసంధానం అనేది ఏర్పడుతుంది ఇలా నీరు పొయ్యటం వల్ల. దానివల్ల ఈ దాంపత్య ప్రేమ కేవలము భౌతికంగా కాకుండా భగవంతుడి యందు కూడా వీళ్ళకి ప్రేమ కలుగుతుంది. ఈ దంపతులయ్యాక, వివాహమై దంపతులయ్యి గృహస్థులయ్యాక
ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. చేసేలా వారిని ప్రేరణ కలుగుతుంది ఈ నీటి ధార ప్రవహించడం వల్ల. అలా అగ్ని జలముల సంబంధం ఈ దంపతుల యందు దృఢమైన స్థిరమైన ఆ ప్రేమ బంధం కలిగేలా చేస్తుంది. మొట్టమొదట్లో చేసే కార్యక్రమం ఇద్దరిని పెట్టి ఇలా మంత్రాలతో జలధార పొయ్యటం అన్నది వరుడు వధువులకు. తర్వాత అనేకమైన ఘట్టాలున్నాయి. కొన్ని ఘట్టాలలోని అంతరార్థాలని ముందు తెలుసుకుని తరువాత మనం వివాహ క్రతువులో ఎన్ని అంశాలుంటాయి వాటన్నిటినీ ఒకటి తర్వాత ఒకటిగా నెమ్మదిగా 3 క్లాసుల్లో చెప్పుకుందాం మనం. వివాహ సమయంలో యుగ ఛిద్రాభిషేకం అనే ఒక ప్రక్రియ అనేది ఉంది. ఉత్తరేణ యజుషా తస్యా శిరసి దర్భేణ్వం నిధాయ అనే ఒక మంత్రం. అంటే దర్భలతో ఎణ్వమును చెయ్యాలిట. ఎణ్వము అంటే చుట్ట కుదురులాగా గుండ్రంగా ఉంటుంది. దర్భలతో బ్రహ్మగారు చేస్తారు. గుండ్రంగా చుట్ట కుదురులా చేసి ఆ ఎణ్వము అనే దానిని ఆ వధువు యొక్క తల మీద పెడతారు. పెట్టి తస్మిన్ ఉత్తరయా దక్షిణం యుగ చిత్రం ప్రతిష్టాప్య అంటూ మంత్రాలు ఉంటాయి. అంటే ఆ మంత్రాలను చెప్తూ ఆ మంత్రంలో చెప్పబడిన విధంగా మనం కాడ కడతాం కదా ఎద్దులకి. ఒక చెక్కతో 2 ఎద్దులుంటే 2 ఎద్దులకి వాటి మీద ఒక కాడె అంచు ఒక ఎద్దు మీద, రెండవ ఎద్దు మీద పెడతాం మూపు మీద. సో ఈ పెట్టిన చెక్కని కాడి అని అంటాము. అలాగే ఈ వివాహ సమయంలో ఒక కాడిని తయారు చేసి దానికి దక్షిణం వైపు కల ఆ ఛిద్రాన్ని, దానికి ఒక కంత చెయ్యాలి. ఆ ఛిద్రాన్ని చేసేటప్పుడు మంత్రం ఉంటుంది. మంత్రం చెప్తూ ఆ ఛిద్రం చేసి దాన్ని ఈ అమ్మాయి తల మీద చుట్ట కుదురులా పెట్టి దాని మీద ఈ పొడుగ్గా ఉండే కర్ర పెడతారు. ఇటు అటు ఆ బ్రహ్మగారు ఈ తల్లిదండ్రులు ఉంటారు, వరుడు ఉంటాడు. అప్పుడు చెప్పే మంత్రాలకి అలాంటి ఆధ్యాత్మికమైన శక్తి ఉంది. ఖేన సహ ఖేరథః ఖే యుగస్య శచీపతే అపాలాం ఇంద్రః త్రిపూర్త్వ్యకరత్ అకరత్ సూర్యవర్చసం అంటూ ప్రార్థిస్తారని ఏకాగ్ని కాండంలో చెప్పారు. ఈ గృహ్య సూత్రాలలో కూడా చెప్పారు. తైత్రీయ ఆరణ్యకంలో కూడా ఈ మంత్రం కనిపిస్తుంది. ఈ కన్యక శరీరంలో ఏవైనా లోపాలు ఒకవేళ ఉంటే ఆ దోషాలని తొలగించి ఈమెకు సూర్య వర్చస్సును కలిగించమని సూర్య భగవాను దేవేంద్రుడిని ఇంద్రుడిని ప్రార్థిస్తారు ఈ మంత్రం ద్వారా. ఆ బండి కాడి ఉంది కదా, దానికి రంధ్రం ఉంది కదా, ఆ రంధ్రంలో బంగారాన్ని, అంటే ఒక ఉంగరం, రాళ్ళు లేని ఒక బంగారు ఉంగరం, దానికే మనం అంటే పెళ్లి సమయంలో పటువు అని పెడతాం కదా, అలాంటిది దాని మీద ఉంచి ఆ బంగారంలోంచి ఆ బంగారు మీద నుంచి కన్య శిరస్సు మీద పడేలాగా ఇలా నీరు పోయాలి. నీళ్లు పోస్తూ చెప్తారు. నీటికి వరుణ దేవుడికి ఆకర్షణ శక్తి కదా, దేవేంద్రుణ్ణి ప్రార్థిస్తారు. ఓ శచీపతి, ఓ దేవేంద్ర, అపాల అనే కన్యను నువ్వు వెళ్ళే రథం మీద నుంచి నువ్వు నీళ్లు చల్లి 3 సార్లు నీళ్లు చల్లి పవిత్రం చేశావు. ఆమె దేహానికి ఉన్న ఆ పాండు రోగము, తెల్ల మచ్చల జబ్బు అనే దాన్ని పోగొట్టి ఆమెకు సూర్య వర్చస్సును కలిగించావు. అదే విధంగా నేను వివాహం చేసుకోబోయే ఈ వధువుని కూడా, ఈ కన్యను కూడా శరీరగతమైన దోషాలు ఉంటే నివారించి సూర్య వర్చస్సును కలదానినిగా చెయ్యి అనే ప్రార్థన చేస్తాడు ఈ మంత్రం ద్వారా వరుడు దేవేంద్రుణ్ణి. ఆ అపాల అనే కన్య కథ ఏమిటి అంటే, అపాల నామ కాచి కన్య స్విత్రిణి బభూవ. స్విత్రిణి అంటే పాండురోగము అన్నమాట. తాం కన్యాం శ్వేత రోగిణిం న కశ్చిద్ ఉపమేయే. శ్వేత రోగంతో అంటే బొల్లి అనే జబ్బుతో బాధపడుతున్న అపాల అనే ఒక అమ్మాయి కన్య, ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. అయితే ఏవం స్థితే సతి ఇలా ఉంటే కదాచిత్ సా కన్య నద్యాం స్నానార్థం గత్వా తత్ర సోమలతాం దృష్ట్వా తాం లతాం ఆదాయ
దంతైః పిష్ట్వా తద్రసం ఇంద్రాయ ఉపావహరత్. అంటే ఓ రోజు అమ్మాయి స్నానం చేయడానికి నదికి వెళ్ళిందిట. ఆ నదిలో నుంచి ఒక సోమలత కొట్టుకొస్తోందిట. ఒక్క సెకండ్. ఆ సోమలత కొట్టుకొస్తూ ఉంటే అమ్మాయి భక్తితో ఆ సోమలతని తీసుకుందిట. తీసుకుని దాన్ని ఆ భక్తితో దేవేంద్రుణ్ణి ప్రార్థన చేసిందిట. మానసికంగా హోమకుండాన్ని తయారు చేసుకుంది. యజ్ఞం చేస్తున్న భావన చేసింది. ఈ సోమ తీగని బాగా పిండి రసాన్ని తయారు చేసి ఒక దొన్నెలోకి పోస్తుందిట. దాన్ని యజ్ఞంలో హవిస్సులా సమర్పిస్తున్న భావనతో దేవేంద్రుడికి దేవతలకు సమర్పణ చేసిందిట. అంటే నిజంగా యాగము చేయకపోయినా మానసిక యాగం చేసి యథార్థంగా సోమలతను పిండి రసం తీసి ఆ రసాన్ని అత్యంత భక్తితో దేవేంద్రుడికి సమర్పించింది. ఆ సోమలత నుంచి రసాన్ని ఎలా తీసింది అంటే ఆ అమ్మాయికి అక్కడ నూరడానికి ఏం లేవు. చేత్తో నలిపితే రాకపోతే పళ్ళతో వాటిని నమిలిందిట. అంటే అది దోషం కాదు, భక్తి భావంతో చేసింది. ఎంగిలనే మాట ఉండదు. అలా దాన్ని పళ్ళతో కొరికి ముద్ద చేసి చేత్తో బాగా నలిపి రసం తీసి ఈ సోమరసము దేవేంద్రునిది, ఈ సోమరసాన్ని దేవేంద్రునికి సమర్పిస్తున్నాను గనక ఈ సోమరసం దేవేంద్రుడికి చెందుగాక అని సంకల్పించిందిట. అంతే. అలా దేవేంద్రుడు ఎక్కడికో వెళ్తున్నాడు. రథంలో వెళుతున్న ఆయన ఈమె చేసే పూజ చూశాడు. ఆమె ప్రార్థన వినిపించింది. వెంటనే పైనుంచి చూసి తాను వెళుతున్న రథంలో నుంచే నీళ్లు ఈ అమ్మాయి మీద చల్లాట 3 సార్లు. త్రిపూర్త్వి త్రిపూత శోభయిత్వా అంటారు. 3 సార్లు అమ్మాయిని పవిత్రం చేశాడట. శ్వేత రోగాన్ని పోగొట్టాడు. సూర్య వర్చస్సు కలిగేలా చేశాడు. చక్కగా వివాహమై ఆనందించేలా చేశాడు 3 సార్లు చల్లి. అది శృతి ప్రమాణం ఉంది మనకి. కనుక ఈ విధంగా కాడిని వధువు తలపైన పెట్టి శంతే హిరణ్యగుం శము సంత్వాపక అనే మంత్రంతో సువర్ణాన్ని ఉంచి దాని ద్వారా శిరస్సు పైన నీళ్లు పడేలా హిరణ్య వర్ణ మొదలైన మంత్రాలు ఉన్నాయి. 5 మంత్రాలు. వాటితో అభిషేకిస్తారు ఆ అమ్మాయిని. తేజోవై హిరణ్యం అంటాము, ఆయుర్వై హిరణ్యం. ఇవన్నీ కూడా మంత్రాలు. అంటే బంగారము తేజో రూపంలో ఉంటుంది. బంగారమే ఆయుర్దాయాన్ని ఇస్తుంది, ఆయు స్వరూపము అని చెప్తారు. కాడికి ఛిద్రం, ఛిద్రం అంటే కంత, ఛిద్రంలో ఉంచిన సువర్ణం యొక్క సామర్థ్యం చేత వధువు మంచి తేజశాలి, దీర్ఘాయుష్మంతురాలు, సౌభాగ్యవతి అవ్వాలి. కనుక ఉదక స్పర్శ చేత పవిత్రమవుతోంది ఈ అమ్మాయి. శివేనత్వా చక్షుషా పశ్యంతు అనే ఇంకో మంత్రం, పెద్ద మంత్రము. దాంతో దేవతలు మంగళకరమైన శరీరములతో ఈ వధువు శరీరాన్ని తమ దృక్కులతో, చూపులతో పవిత్రురాలిని చేయుదురుగాక అంటూ అందరు దేవతల ఆ చల్లని దృక్కులు అమ్మాయి మీద పడి అమ్మాయిని ఆశీర్వదించాలి అనే మంత్రాలు ఉన్నాయి. అలా వధువు మంగళ స్వరూపిణి అవుతుందన్నమాట. ఈ యుగ ఛిద్రాభిషేక ప్రక్రియ అనే ద్వారా, ఈ యుగ ఛిద్రాభిషేక ప్రక్రియ మనకి తెలుసు. యోక్తృబంధనం అంటాము. అది కూడా 2 కలిపి ఒకదాని తర్వాత ఒకటిగా చేస్తారు. అహతేన వాసస ఆచ్ఛాద్య అంటూ ఆ వధువు చేత నూతన వస్త్రాలను, మధుపర్కాలను ధరింపజేస్తారు. మధుపర్కాలు వస్త్రాలు ధరించి వస్తుంది. ఉత్తరయ యోక్త్రేణ సన్నక్యతి అంటారు. అంటే పైనుంచి ఇప్పుడు బంధనాన్ని ముందర యుగ ఛిద్రాభిషేకం చేసినప్పుడు ఆ జలాలన్నీ ఆమె మీద పడతాయి. కనుక ఆ ప్రక్రియ పూర్తయి దేవతల ఆశీస్సులు లభించాక ఆ అమ్మాయికి ఈ వీటికి అంటే మనము మన సంప్రదాయంలో ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ కలిగిన ఆ తెలుపు వస్త్రాన్ని, వాటిని మనము పెళ్లికూతురు చేత పెళ్లికొడుకు చేత కూడా అలాంటి వస్త్రాలనే మనం ధరింపజేస్తాము. మొట్టమొదట్లో మంగళగౌరి దేవి పూజకు కూర్చున్నప్పుడు మటుకు పట్టుబట్టలు ఏ రంగువైనా చక్కని ఎరుపు ఆకుపచ్చ ఏదైనా కట్టుకుని కూర్చుంటాము. తర్వాత ఇది అయ్యాక మధుపర్కాలు అని ఇస్తారు.
అప్పుడు ఆ మధుపర్కాలని ఆ అమ్మాయితో ధరింపజేసి తీసుకొస్తారు. కూర్చున్నాక యోక్తృ బంధనం అన్నది కూడా చాలా ముఖ్యమైంది. ఉత్తరయా యోక్త్రేణ సన్నక్యతి అంటారు. అంటే తరువాత దర్భలతో పేని తాడులాగా చేస్తారు. యోక్త్రం అంటారు దాన్ని. యోక్త్రం అనే తాడుతో ఈ వధువు యొక్క నడుమును బిగిస్తారు. వెనక నుంచి పెట్టి ముందుకి నాభి దగ్గరికి ముడి వేస్తాడు వరుడు ఆ వధువుకి అన్నమాట. దాన్ని యోక్తృ బంధనము అంటాము. ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటి అంటే, ఏ కన్య మంచి మనస్సును, సంతానాన్ని, సౌభాగ్యాన్ని, మంచి శరీరాన్ని కోరుకుంటుందో ఆమెను వివాహమనే కార్యానికి, పనికి అభిముఖంగా సుముఖంగా ఉండేలాగా నేను ఈ యోక్తృ బంధనము చేస్తున్నాను. ఈమెను నా వైపుకు లాక్కుంటున్నాను, ఈమె నా వైపుకు వస్తుంది అనే మంత్రం చెప్తూ వెనక నుంచి పెట్టి దాన్ని ఇలా నాభి దగ్గర ముడివేసి వరుడు ఇలా లాగుతాడు తన వైపుకి అమ్మాయిని రమ్మని. అలా కాడెను వధువు తలపైన పెట్టి పట్టుకోవడం, యోక్త్రాన్ని నడుముకు కట్టడం, వీటికి ఉన్న మరొక అంతరార్థాన్ని పెద్దలు ఏమని చెప్తారు అంటే, సంసారము అనే ఎడ్ల బండికి భార్య భర్త ఇద్దరు కూడా రెండు ఎడ్ల వంటి వారు. ఇద్దరూ కలిసి పరస్పర సహకారంతో సంసారం అనే బరువును సమంగా మోస్తూ ఆ బండిని లాగాలి. అప్పుడు ఈ జీవితం అనబడే బండి రెండు చక్రాలు సమంగా నడుస్తాయి గనక ఆ సంసారం అనేది కూడా చక్కగా లాగబడుతుంది, వహించబడుతుంది అనే అర్థము అని చెప్తారు. దర్శ పూర్ణమాసాది శ్రౌత కర్మలు ఉంటాయి కదా, వాటిల్లో యజమాని యొక్క భార్యకు అక్కడ కూడా యోక్త్ర బంధనం చేస్తారు. దర్శ పూర్ణమాసాది యాగాలు చేసేటప్పుడు కూడా పాపరహితురాలినిగా, యజ్ఞము ఆచరించడానికి యోగ్యురాలినిగా ఈమెని చేస్తున్నాము అనే మంత్రాలతో ఆ యోక్తృ బంధనం అనేది జరుగుతుంది. ధర్మపత్ని భర్త చేసే ఆ వైదిక కర్మలలో సహధర్మచారినిగా ఉండటము అనే వ్రతాన్ని నేను స్వీకరిస్తున్నాను అని ఆ అమ్మాయి చెప్తుంది. ఇలా అతను దానికోసమే ఆ అమ్మాయికి దాన్ని కట్టి తన వైపుకి లాగుతాడు. అది అంతరార్థం అన్నమాట. వేద భాష్యంలో యథా వివాహే స్త్రియాక కంఠే మంగళసూత్రం లింగం తద్వత్ అని చెప్పారు. అంటే స్త్రీ కంఠమందు మంగళసూత్రాన్ని ధరించడం అన్నది ఎంత ముఖ్యమో అలాగే ఈ యోక్తృ బంధనము కూడా అని చెప్తున్నారనమాట. అప్పటి నుంచి తన భర్తను తాను అనుసరిస్తాను అని ఆ అమ్మాయి చెప్తుందిట. దానికి ఒక సంకేతం ఈ యోక్తృ బంధనం, నడుముకి తాడు కట్టి లాగడము అని అన్నది. ఇలా వివాహ సంస్కారంలో చెప్పబడిన నియమాలతో, సంస్కారాలతో సంస్కరించబడిన సంస్కృతురాలైన భార్యను పత్ని, ధర్మపత్ని అంటారు. పత్యుర్నో యజ్ఞ సంయోగే అంటే పత్ని అంటే యజ్ఞ యోగ్యత కలది అని అర్థం. ఆమె వల్లే అగ్ని సిద్ధి అనేది కలుగుతుంది. వివాహం అయిన తర్వాత భర్త భార్యతో గృహాన్ గచ్చ గృహపత్ని యథాసు వసినీత్వం విదథమావదాసి అంటాడు. అంటే ఓ వధువా భార్యని సంబోధిస్తాడు. మా గృహానికి రమ్ము, మా ఇంటికి నువ్వు ఎలా వస్తావు, గృహానికి అధిపతిగా నువ్వు రావాలి, గృహ లక్ష్మిగా మా ఇంటికి రావాలి, వచ్చి నువ్వు మంచి పుణ్యకార్యాలు చెయ్యాలి, ధర్మ కార్యాలు చేసేలాగా ప్రోత్సహించాలి అని చెప్తాడు. గృహిణిని మనం నా గృహం గృహమిత్యాహు గృహిణి గృహముచ్యతే అంటాము. ఇల్లు అంటే కేవలం ఇల్లు కాదు, ఇల్లాలు ఇల్లు. ఇల్లు చూడు ఇల్లాలుని చూడు అంటారు. ఇల్లాలుని చూసి ఇంటిని చూడాలి. అంటే ఇటుకలతో సిమెంట్తో కట్టిన గృహం అవ్వదుగా. ఆ ఇంట్లో ఉన్న మనుష్యులు గృహం అంటే. దేశము అంటే దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. దేశం అంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు, వారి సభ్యత, సంస్కారము, సంస్కృతి, నడవడి, మంచితనము, జ్ఞానము అది. అలాగే గృహిణిని గృహము అని అంటారు. గృహే తిష్టతి ఇది గృహస్థక, అతడు గృహంలో ఉంటాడు కనుక గృహస్థుడు. అలాగే గృహంలో ఉండి నిర్వహిస్తుంది కనుక
ఆమె గృహిణి, యజమానుడు యజమానురాలు, వాళ్ళిద్దరు గృహస్థులు అని చెప్పబడతారు. అలా ఇద్దరికి కూడా సమానమైన హక్కు, సమానమైన బాధ్యత ఉంటుంది. కనుక వివాహ సమయంలో ధర్మేచ అర్థేచ కామేచ త్వయా ఏషా నాతి చరితవ్యా అని చెప్తే, ధర్మేచ అర్థేచ కామేచ నా అతిచరామి నాతిచరామి అని భార్యాభర్త ఇద్దరూ ఒప్పందం చేసుకున్నారు, ప్రమాణం చేసుకున్నారు. ధర్మములు అర్థములు కామములో నిన్ను నేను అతిక్రమించను అని భార్య భర్తకి, భర్త భార్యకి చెప్పారు. అక్కడ మోక్షాన్ని చెప్పారు. ఎందుకంటే మోక్షము అనేది జీవ సంస్కారం, ఎవరి ముక్తి వాడిది, ఆ జీవుడిది. వివాహ సంస్కారంలోని అత్యంత ముఖ్యమైన ఘట్టాలలో ఒకటి కన్యాదానము. ఈ కన్యాదానము అనే విషయాన్ని చెప్పుకుని ఇవాళకి ఆపేసుకుందాము. తరువాతి క్లాస్లో తరగతిలో దీన్ని కొనసాగిద్దాం. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి అద్భుతమైన ఘట్టాలు, అంతరార్థాలు. కన్యాదాన సమయంలో సంకల్పం చేసేటప్పుడు సమస్త దేవతల నుంచి ఆశీర్వాదం తీసుకుని ప్రారంభిస్తారు. బ్రహ్మ వేదపతి, శివ పశుపతి, సూర్యో గ్రహాణాం పతి, శక్రో దేవపతిర్హవిర్ కుతపతి, స్కంధశ్చ సేనాపతి, విష్ణుర్యజ్ఞపతిర్యమ పితృపతి, శక్తి పతీనాం పతి, సర్వే తే పతయః సుమేరు సహితాః కుర్వంతు ఓ మంగళం. మా అందరికి మంగళమును చేయుదురుగాక అని అందరు దేవీ దేవతలను, మొత్తం 33 మంది దేవతలు, 3 దేవతలను ఇలా ప్రార్థిస్తారు. చాలా ఈ మంత్రాలన్నీ ఉన్నాయి, నేను 1-2 చెప్తున్నాను. అన్ని చోట్ల కూడా ఆ శాస్త్రాలలో చాలా మంత్రాలు. దాన్ని జీలకర్ర బెల్లం పెట్టేప్పుడు చూర్ణిక, అష్టకం, నేను అక్కడ కూడా 1-2 చెప్తా కానీ 8 మంత్రాలు ఉంటాయి. అలా అన్ని చోట్ల కూడా ఇలా సమస్త దేవీ దేవతలు కూడా మంగళములను కలిగించాలని ప్రార్థన చేస్తాము. తర్వాత దశదానాలు చేస్తారు. మన సంప్రదాయంలో దైవ కార్యాలకి, ధర్మ కార్యాలకి, యజ్ఞ యాగాదులప్పుడు, పితృకార్యాలకి కూడా దానము అనేది ఉంటుంది తప్పనిసరిగా. త్యాగేనైకేన అమృతత్వ మానసు అన్నది మన వేదంలో చెప్పిన మాట, మన సనాతన సంప్రదాయం. ఏ శుభకార్యాల్లో అయినా మనం దానం ఇవ్వడం అనేది ఒక భాగం. హిరణ్య గర్భ సంభూతం సౌవర్ణం చాంగుళీయకం సర్వప్రదం ప్రయచ్చామి ప్రీణాతు కమలాపతికి. శ్రీ మహావిష్ణు ప్రీతి కొరకు సువర్ణ దానం చేస్తారు, బంగారాన్ని దానం ఇస్తారు. యజ్ఞ సాధన భూతాయ విశ్వస్య అఖ ఓఘ నాశిని విశ్వరూపధరు దేవక ప్రియతాం అనయా గవా. గోమాత యజ్ఞానికి సాధనం. గోవు వల్ల పంచ గవ్యాలని పొంది యజ్ఞాన్ని ఆచరిస్తారు. కనుక గోమాత నుంచి లభించే పంచగవ్యాలని యజ్ఞానికి ఉపకరణాలుగా వాడతాం. కనుక ఈ గోవు అనేది యజ్ఞానికి అత్యంత ప్రముఖమైనది. ఈమె సర్వ సంసార పాప వినాశిని. ఈ గోదానం వల్ల విశ్వరూపధారి అయిన దేవత ప్రీతి చెందుగాక అని సంకల్పించి గోదానం చేస్తారు. సర్వేషాం ఆశ్రయాదేవి వరాహేణ సముద్ధృత అనంత సస్య ఫలద అత శాంతిం ప్రయచ్చమే. వసుమతి అయిన భూదేవి సకల జీవులకు కూడా ఆశ్రయమైనది. అనంతమైన సస్యములను, పంటలను, ధాన్యములను మనకు ఇస్తోంది. వరాహ అవతారం ఎత్తిన భగవంతుడి చేత ఉద్ధరింపబడింది. అటువంటి భూమిని దానం ఇవ్వటం ద్వారా నేను శాంతిని పొందుదునుగాక అని సంకల్పించి భూదానం చేస్తారు. అలా అనేక దానాలు, ఆద్య దానము అంటే ఆవు నెయ్యిన దానం, లవణ దానము, ఇంకా ధాన్య దానము, అనేక దానాలు చేస్తారు. వివాహ కార్యక్రమాలలో భాగంగా భార్యాభర్తలు చాలా హోమాలని నిర్వహిస్తారు, బ్రహ్మగారు చేయిస్తారు. ఆ సమయంలో పఠించే మంత్రాలలో ఉన్న మంత్ర శక్తి, పవిత్రత, రక్షణ కలిగిస్తాయి. గార్హపత్యాగ్ని వధువును దీర్ఘాయుష్మంతురాలిగా, దీర్ఘ సుమంగళిగా దీవించాలి అని ప్రార్థిస్తారు. సత్పుత్రులను పొందాలి అని ఆశీర్వదిస్తారు. ద్యులోకము, వాయుదేవుడు, ఇంకా అశ్విని దేవతలు వధువును ఆమె
సంతానాన్ని కూడా రక్షించాలి అని ఆకాంక్షించే మంత్రాలు ఉన్నాయి. లాజల హోమం చేస్తారు కదా, లాజల హోమంలో వధూవరులిద్దరూ కూడా శత సంవత్సరములు అన్యోన్యంగా ఆరోగ్యంగా ఆనందంగా వర్ధిల్లే దాంపత్య ప్రేమతో కలిసి ఉండాలని ఆశీర్వదించే ప్రార్థనలు చేస్తారు, మంత్రాలున్నాయి. తర్వాత వరుడు వధువు తనతో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ కోరికలను తెలియజేస్తాడు. ఆ కోరికలు తెలియజేసే మంత్రాలు చెప్తాడు. ఎటువంటి ఆదర్శవంతులైన దంపతుల లాగా, ఋషి దంపతుల లాగా, దేవతా దంపతులలా తాము ఉండాలని కోరుకుంటున్నాడో, అది మన సనాతన ధర్మంలో చెప్తోందో ఆ విషయం, దాన్ని వరుడు కోరతాడు. వధువు నేను అలాగే ఉంటాను అని అంగీకరిస్తుంది ఆమె. రాఘవేంద్రే యథా సీత వినతా కశ్యపే యథా పావకే చ యథా స్వాహ తథా త్వం మయి భర్తరి సుదక్షిణ దిలీపే చ వసుదేవే చ దేవకి లోపాముద్ర యథా అగస్త్యే తథా త్వం మయి భర్తరి అత్రౌ యథా అనసూయా చ జమదగ్నౌ చ రేణుకా శ్రీకృష్ణౌ రుక్మిణి యద్వత్ తథా త్వం మయి భర్తరి అంటూ ఈ విధంగా ఇంకా అనేక మంది దేవి దేవతల దేవదంపతులు, ఆదర్శవంతమైన ఋషి దంపతుల స్తోత్రాలు చెప్తారు. ఈ మంత్రాలన్నీ సులభంగా అర్థమయ్యాయిగా. అలా సీతామాత రాముడితో ఎలా ఉందో నువ్వు నాతో అలా ఉండాలి. వినతాదేవి కశ్యప మహర్షితో ఉన్నట్లుగా, స్వాహాదేవి అగ్నిహోత్రుడితో ఉన్నట్లుగా నువ్వు నాతో ఇలా ఉండాలి అంటూ అందరూ దంపతుల దేవతల గురించి వరుడు చెప్తాడు. సో ఇలా స్వాహాదేవి అగ్నిహోత్రుడికి ఎంత సహకరిస్తుంది అంటే, స్వాహ అనగానే అగ్నిహోత్రుడు ఆమెకి ఇవ్వగానే దేవతలకు అన్ని అందజేస్తుంది. అలా సుదక్షిణాదేవి దిలీప చక్రవర్తితో, దేవకీదేవి వసుదేవుడితో ఏ విధంగా అనుకూలంగా ఉన్నారు, అనసూయ మాత అత్రి మహర్షితో, రేణుకాదేవి జమదగ్ని మహర్షితో, రుక్మిణి మాత శ్రీకృష్ణుడితో ఎలా ఉందో, అలా పరమ పతివ్రతలైన స్త్రీమూర్తులు తమ భర్తలతో ఎలా వ్యవహరిస్తారో నీవు నాతో అలా ఉండాలి అని వరుడు కోరతాడు. వధువు సరే నేను అలాగే ఉంటాను అంటుంది. అటువంటి ప్రమాణాలు చేస్తున్నాము అనే జ్ఞానము వరుడు వధువుకి కలిగితే వాళ్ళు ఇంకా పొరపాటునైనా విడిపోగలుగుతారా? ఈ కాలంలో కొంతమంది పిల్లలు ఊరికే కారణమే లేకుండా కోపాలు తెచ్చుకుని విడిపోతారు. నిద్రపోతుంటే గురక పెట్టాడట విడిపోతారు. అసలు ఇలాంటి అనుకోకూడని ఇటువంటి అవాంఛనీయమైనవి అసలు జరగవు కదా. కనుక ఒకసారి అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న భర్తను వదిలి రెండో పెళ్లి చేసుకోవడం అనేది మన దగ్గర లేదు. వివాహంలో ఎంత చక్కని మంత్రాలు ఉన్నాయో, వాటి అర్థాలు ఏమిటో, తాము ఏ వాగ్దానాలు చేశారో అవి ఆ అమ్మాయి అబ్బాయి తెలుసుకుంటే పొరపాటున కూడా దాన్ని వ్యభిచరించరు, దాన్ని అతిక్రమించరు. కనుక మనం ఇవాళ ఇక్కడితో ఆపుకుందాము. సప్తపది గురించి చెప్పుకుంటూ ప్రారంభిద్దాము. తర్వాత సప్తపది చాలా ఉదాత్తమైనది, అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన ఘట్టం వివాహంలో. ఆ సప్తపది 7 అడుగులు. 7 అడుగులకి ఎందుకంత ప్రాముఖ్యత, ఏ మంత్రాలు ఉన్నాయి, ఏం కోరుకున్నారు అన్నది తర్వాత తెలుసుకుందాము. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. శుభం. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలమ్మా. బాగా వివాహం సంస్కారం అయిన 15వ సంస్కారాన్ని ఎందుకు, ఎలాగా, ఏమిటి అన్నది చాలా చక్కగా వివరించి చెప్పారు. అలాగే ఎన్ని విధాలు ఉన్నాయి వివాహ సంస్కారంలో, అవి ఎలా చేయాలి, ఎవరు చేసుకుంటారు, వాటి వల్ల వచ్చే ఫలితాలను కూడా బాగా చెప్పారు. కన్యాదానం గురించి, అందులోని విశిష్టతను గురించి కూడా చాలా బాగా వర్ణించారు. ఇప్పుడు ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా గానీ హ్యాండ్స్ మీరు రేస్ చేయండి. చేతులు ఎత్తితే గనక మేడం ఒక్కొక్కళ్ళి ప్రశ్నలకి సమాధానాలు ఇస్తారు. ముందుగా ఉనిపూడి రామకృష్ణ అన్మ్యూట్ చేసుకుని వీడియో కూడా ఆన్ చేసుకుని గురువు గారిని ప్రశ్నించు.
నమస్కారం అమ్మ. ఆ, నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, వివాహం తర్వాత భర్తకి ఆ, భార్య అనుజ్ఞ లేకుండా ఖర్చు పెట్టేది అవకాశం ఉందా? ధర్మం ఏంటి? భార్య అనుజ్ఞ లేకుండా అసలు ఏదన్నా లెక్క చెప్పకుండా ఏదన్నా తను సంపాదించిన దాంట్లో తను ఖర్చు పెట్టొచ్చా? అసలు ఒకసారి వివాహం అయిపోయాక ఇద్దరూ ఒక్కటే అనుకున్నప్పుడు రహస్యము అనేది ఉండకూడదమ్మా. అబ్బాయికి తెలియకుండా అమ్మాయి అంటే భర్తకి తెలియకుండా భార్య చేసిన పరమ దోషము పాపము, భార్యకి తెలియకుండా భర్త చేసిన దోషము పరమ పాపము. ఎవ్వరూ కూడా రహస్యంగా ఖర్చు పెట్టాలి అనుకోకూడదు. అనుకున్నారు అంటే అది ధర్మ విరుద్ధమని కదా. లేదా అమ్మాయి ఒప్పుకోదేమో, నేను మా అమ్మ నాన్న వాళ్ళకి పెడితే ఈ అమ్మాయి ఒప్పుకోదేమో అంటే ఆ అమ్మాయిలో అధర్మం ఉన్నట్లే కదా. కనుక ధర్మబద్ధంగా ఎవరు ఏది చేయదలుచుకున్నా ఇద్దరి పరస్పర ఇష్టాలతో చేయాలి, కలిసి చేయాలి. అప్పుడే ఆ అనుబంధం అనేది వర్ధిల్లుతుంది. నమ్మకం ఉండాలి భార్యాభర్తలకి. తెలిసి చెయ్యాలి. తెలియకుండా చేసిన తర్వాత ఎలాగూ తెలుస్తుంది. నాకు చెప్తే నేను ఒప్పుకునేదాన్ని కదా, నాకు చెప్పకుండా ఎందుకు చేశావని ఆ అమ్మాయి బాధపడుతుంది, కోపం తెచ్చుకుంటుంది, మనస్పర్ధలు వస్తాయి. అలా చెయ్యకూడదు. అలాగే అమ్మ. అమ్మ, ఇంకో ప్రశ్న. ఆ, బ్రహ్మ వివాహంలో ఆ, అబ్బాయి అసలు అమ్మాయిని చూడకూడదు అంటారు. ఈ కాలంలో అది వర్తిల్తుందా? అసలు అలా ఉందా? నాకు తెలియదు. అంటే పూర్వకాలంలో అష్టవర్ష భవేత్ కన్య అని ఆ అమ్మాయి పెద్ద మనిషి కాకముందు వివాహం చేస్తేనే ఒక విధమైన ఆ యాగానికి కూర్చుని దంపతులుగా చేసే అర్హత ఉంటుంది. అది లోక కళ్యాణం కోసం. ఆ యాగ నిర్వహణ నిమిత్తం బ్రాహ్మణులు 8 ఏళ్ళు 9 ఏళ్ళప్పుడు వివాహం చేసేవాళ్ళు. అష్టవర్ష భవేత్ కన్య పుత్రవత్ లాలితామయ అనేది అప్పుడు అందుకని వచ్చింది. తరువాత ఏం చేశారంటే మరీ అంత పసితనంలో కాకుండా అంత 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు అప్పుడే అమ్మాయికి ఆ అబ్బాయికి చేస్తే ఆ అమ్మాయి లావుగా పొడుగ్గా ఎదిగి అతను పొట్టిగా సన్నగా కూడా ఉండొచ్చు కదా. కనుక కొద్దిగా సడలింపులు వచ్చాయి. అయితే ఈ కాలంలోగా మరీ చాలా కాలం దాటినా స్వేచ్ఛతో పెళ్లిళ్ళు చేసుకోవట్ల. ఆడపిల్ల అమ్మాయిని అబ్బాయిని పూర్వకాలంలో తల్లిదండ్రులు నిర్ణయించేవాళ్ళు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అబ్బాయి తల్లిదండ్రులు హితమే కోరతారు, జాతకాలు చూస్తారు, వంశాన్ని చూస్తారు, ఆరోగ్యం చూస్తారు, గుణగణాలు జ్ఞానాన్ని చూస్తారు. దాన్ని బట్టి నిర్ణయిస్తారు. పసిపిల్లలు వాళ్ళకి చూస్తే మటుకు ఏం తెలుస్తుంది? చూసేవాళ్ళు కాదు. పైగా ఆ మొట్టమొదటిసారి ఆ తెర అడ్డుగా పెడతారు కదా. జీలకర్ర బెల్లం పెట్టడం అయ్యాక ఎప్పుడు తెర తీస్తారో చూపులు కలిసిన శుభవేళ అంటాము. అది మొట్టమొదటిసారి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని అప్పుడే చూస్తుంది. ఆ పిల్లవాడు ఆ అమ్మాయిని అప్పుడే చూస్తాడు. అంతవరకు చూడరు, చూసేవాళ్ళు కాదు. చూడకపోయినా అందమైన మంచి అమ్మాయినే, అందమైన మంచి అబ్బాయినే తల్లిదండ్రులు నిర్ణయిస్తారు కదా. కానీ కాలగమనంలో ఎన్నో మార్పులు ఎన్నో చోటు చేస్తున్నాయి. ఇప్పుడు అందరూ చూస్తున్నారు. తప్ప అంటే తప్పేమీ లేదు. శాస్త్రం కూడా మన శాస్త్రం ఎలా ఉంటుంది అంటే కాలానికి అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా కొద్ది మార్పులని అంగీకరిస్తుంది. ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలనేది మన సనాతన ధర్మంలో లేదు. ఇలా చెయ్యాలి అని వేదం చెప్తుంది, విధి చెప్తుంది, నిషేధం చెప్తుంది, ప్రాయశ్చిత్తాలు పరిహారాలు కూడా శాస్త్రాలు ఇచ్చాయి. చూడకూడదన్న నియమం లేదు, చూడొచ్చు. అమ్మాయిని అబ్బాయి అబ్బాయిని అమ్మాయి చూసి ఇప్పుడే చెప్పారు కదా. ఒకవేళ అన్ని నచ్చినా కూడా కంటికి నచ్చకపోతే చెయ్యకూడదు అన్నారు. ఒకవేళ అమ్మాయి అబ్బాయికి పరస్పరము కంటికి నచ్చి మనస్సుకి నచ్చితే మిగతావి కనుక అంటే సపిండీకులు ఏదో సగోత్రము అయితే వదిలేయాలి, కానీ అవి లేకపోతే మిగతా వాటి వల్ల ఆపక్కర్లేదు. వాడికి ఎక్కువ డబ్బుంది అలాంటి కారణాలతో ఆపక్కర్లేదు అని చెప్పారు కదా. అది. అలాగే ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా అండి? అన్మ్యూట్ చేసుకుని అడగచ్చు. లేదు అంటే సందేహాలు కూడా రాకుండా మనకి గురువు గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఎక్కువ సందేహాలు ఉండకపోవచ్చు. లేదు అంటే ప్రార్థనకు వెళ్దాం. చాట్ బాక్స్ లో కూడా ఏం లేవు గురుగారు.
ఓకే అమ్మా. హైమవతి గారు ప్రార్థన చేస్తారా? సార్ రామకృష్ణ గారు ప్రార్థన చేయండి. నమో నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఇప్పుడు హైమవతి గారిని నేషనల్ జనగణమన పాడవలసిందిగా అభ్యర్థిస్తుంది. जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. శుభం. మరి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సభ్యుల్లో ఎవరికైనా? లేదు అంటే రికార్డింగ్ స్టాప్ చేస్తాం. ఓకే అమ్మా. క్లోజ్ చేసుకుందాం గురుగారు. ఎవరికి ఉన్నట్టు లేవు డౌట్స్ ఏమైనా. శుభం. నెక్స్ట్ తరగతిలో మిగిలిన సంస్కారాల గురించి, వివాహ సంస్కారంలో మిగిలిన ప్రధానమైన వాటి గురించి చర్చ. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలు. 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 ధన్యవాదాలు.